తనకి 22 సంవత్సరాలు. ఎంఏ పూర్తయింది. రిజల్ట్స్ వచ్చాయి. తనతో పాటు తన ప్రియమిత్రులుగా ఉండే ప్రభు, మురళి, సాయి, పాని అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. తమందరిలో ప్రభు బాగా కలవారి అబ్బాయి. వాళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టరు. ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్స్కర్షన్కి వెళ్ళాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా ప్రభు తనే ప్లాన్ చేసేవాడు. ఎంఏ మొదటి సంవత్సరం యూనివర్సిటీలో చేరగానే తన ఫ్రెండ్ మురళి ద్వారా ప్రభు తనకు పరిచయం అయ్యాడు. ప్రభుకి అబ్బాయిల్లోనే కాకుండా అమ్మాయిల్లో కూడా మంచి పేరుంది. అతను మంచి ఆర్గనైజర్, చొరవ ఎక్కువ. ఎవరు ఏది కావాలన్నా సాయం చేస్తాడు. కానీ మళ్ళీ వారి నుంచి సాయం కూడా కోరతాడు. అతని గది ఎప్పుడూ హడావుడిగా, ఎవరో ఒకరు వస్తూ వెళ్తూ జోక్స్ చేస్తూ చాలా సరదాగా, సందడిగా, నవ్వులతో, కబుర్లతో హోరెత్తుతూ ఉండేది. ప్రభుకి అన్నింటిలోనూ సమర్థత ఉంది. కానీ ఒకే ఒక బలహీనత. పుస్తకం పట్టుకుని కుదురుగా పట్టుమని 10 నిమిషాలు శ్రద్ధగా కూర్చొని చదవాలంటే పరమ బోరు. ఆవలింతలు వచ్చేస్తాయి. ఎవరైనా చెబితే ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు. క్లాసులకి ఎక్కువగా వచ్చేవాడు కాదు. ఎలా అలవాటైందో గుర్తులేదు. ప్రభుకి తను క్లాస్ పాఠాలు చెప్పటం అలవాటైంది. భుక్తి కోసం 12వ ఏట నుంచి పాఠాలు చెప్పటం అలవాటైన తనకి ఒకసారి ఏదైనా చదివితే దాన్ని గురించి అనర్గళంగా ఎదుటివారికి చెప్పే నేర్పు బాగా అభ్యాసం అయింది. ప్రభుకి తను చెప్పగా పాఠాలు వినడం ఇష్టం. అతని చుట్టూ ఎప్పుడూ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, తండ్రితో పని కావాల్సి వస్తే వచ్చి అతన్ని బ్రతిమలాడే వాళ్ళతో అంతా సందడిగా ఉన్నా ఎప్పుడో ఒకసారి అదంతా వదిలించుకొని తన గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయి కళ్ళు మూసుకొని విద్య పాఠం చెప్పు అనేవాడు. తను అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చొని కాసేపు లేచి గదిలో అటు ఇటు పచార్లు చేస్తూ, కాసేపు తనకి టీ కలిపి తెచ్చి ఇస్తూ, కొంచెం సేపు తన బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ, ఒక్కోసారి అద్దంలో షేవ్ చేసుకుంటూ, ఇలా ఏ విధంగా వీలుంటే అలా తన సమయం వృధా కాకుండా తన పనులు చేసుకుంటూ అనర్గళంగా చెప్పేవాడు. ఒకసారి ప్రభు, విద్య ఎంఏ క్లాసులకి ట్యూషన్ చెబితే నువ్వు ఫీజు ఎంత తీసుకుంటావు అని అడిగాడు. తెలియదు అన్నాడు తను. తెలిసిన వాళ్ళు కావాలని అడిగారు. ఫీజు ఎంతో చెప్పు. సారీ, నేను ట్యూషన్ చెప్పను, నాకు టైం లేదు, విద్య జవాబు చెప్పాడు. సరే తండ్రి, నేను అడుగుతున్నాను. నాకింత పాఠాలు చెప్పావు, నువ్వు గురుదర్శనగా ఏమిమ్మంటావో చెప్పు. ఈ విషయంలో నువ్వు ఇక ఆపేస్తే అదే చాలు. నేను నీకు డబ్బులు ఇవ్వాలి. షటప్. స్నేహాన్ని డబ్బుతో కొలిచే వాళ్ళతో నేను మాట్లాడను. ఐఎమ్ సారీ, వెరీ సారీ. ప్రభు క్షమాపణ చెప్పాడు. 4 రోజుల తర్వాత మురళి ప్రభు బాధపడుతున్నాడని చెప్పాడు. నా దగ్గర ఎవరెవరో సాయాలు తీసుకుంటారు. ఈ విద్య నాకు పాఠాలు ఇంతగా చెప్పి నేను ఏది ఇస్తానన్నా వద్దంటాడు. నిన్న ఖరీదైన 6 జతల బట్టలు, చెప్పులు పంపిస్తే తిరిగి పంపేశాడు. నేను విద్యకి చాలా రుణపడి ఉన్నాను. నేను విద్య శ్రమని దోచుకున్న దొంగలా అనిపిస్తున్నాను అంటున్నాడ్రా విద్య అని మురళి చెప్పాడు. ప్రభు, అంత పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదిది అని చెప్పు అన్నాడు విద్య. విద్య, నేను కూడా చెబుతున్నానురా, నువ్వు మొండితనం పోకు. నీకు డబ్బు చాలా అవసరం ఉంది. ఫీజులు కట్టడానికి కష్టపడ్డావు. మీ పిన్ని కూడా స్కూల్ టీచర్గా రిటైర్ అయిపోయింది. డబ్బు తీసుకువెళ్ళి ఇస్తే ఆవిడకి కాస్త సాయంగా ఉంటుంది. అది నా తలనొప్పి. నువ్వెందుకు ఆలోచిస్తావు? నువ్వు కొన్ని విషయాల్లో చాలా మొండివాడివి అని నేను ప్రభుకి చెప్పానులే బాబు, నీ ఇష్టం మరి. మురళి విసుక్కున్నాడు. రిజల్ట్స్ రాగానే కారులో ప్రభు, మురళి, సాయి, పాని ఇంటికి వచ్చేశారు. వరమ్మ పిన్నికి 2 రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది. వాళ్ళు వచ్చేసరికి తను ఆవిడకి జావ కాచి ఇస్తున్నాడు. ప్రభు వస్తూనే, విద్య, ఈ విజయం నీది, నాది కాదు అంటూ తనని కౌగిలించుకున్నాడు. అందరం మన హోటల్ డ్రీమ్ల్యాండ్కి పోదాం పదా. విద్య తల అడ్డంగా తిప్పాడు. నేను రాను, పిన్నికి జ్వరంగా ఉంది. మా ఇంటి నుంచి నౌకర్ని ఎవరైనా పిలిపిస్తానులే అన్నాడు ప్రభు. నో సారీ, నేను రాలేను ఖచ్చితంగా చెప్పాడు విద్య. వెళ్ళిరా నాన్న, నాకు పర్వాలేదు, పక్కింటి అనసూయమ్మగారు వచ్చి కూర్చుంటారులే అంది వరమ్మ నీరసంగా. పాపం సన్యాసి ఈరోజు భోజనం కూడా చేయలేదు. రిజల్ట్స్ వచ్చాయి. ఇంత పరమాన్నం చేద్దామన్నా నాకీ మాయదారి జ్వరం ఒకటి అంటూ బాధపడింది. భోజనం చేయలేదా? అదేంటి అన్నాడు ప్రభు. వంట చేయలేదు, బ్రెడ్ తిన్నాను అన్నాడు పింతల్లి వైపు చూరాగ్గా చూస్తూ. ఇంట్లో వంట చేయకపోతే ఈ ప్రపంచంలో ఇక భోజనమే దొరకదా? మా అమ్మ కూడా నాతో పోట్లాడి వారానికి 7 రోజులు మాకు అన్నం పెట్టదు. మేము తినకుండా ఉంటామా? పద పద బయలుదేరు
ప్రభు చేపట్టి లాగాడు. నన్ను వదలండి మీరు, విద్య అర్థించాడు. వదలను, రానన్నావా ఈ కూరగాయల చాకుతో పొడి చేస్తాను. కాస్త ఫ్రెండ్స్ అంటే భయం భక్తి ఉండాలి. ప్రభు చాకు చూపించాడు. విద్య, వెళ్ళరా, అంత మంచి ఫ్రెండ్స్ ఉండడం నీ అదృష్టం అంది వారమ్మ. పాని విద్య షర్ట్ విప్పుతున్నాడు. మురళి షర్టు తెచ్చి బలవంతంగా వేస్తుంటే విద్య తానే లాక్కుని వేసుకొని బయలుదేరాడు. అదేమిట్రా, చెప్పులెక్కడ్రా? పాని ఇల్లంతా వెతుకుతూ అన్నాడు. చెప్పులు లేవు అన్నాడు విద్య. లేవా? అదేమిటి, ఏమైనాయి? నిన్న గుడికి వెళ్తే అక్కడ పోయినాయి. నిన్న పోయినాయా? ప్రొద్దున్న సాయంత్రం? నిన్న పొద్దున్నుంచి వాళ్ళ పొద్దున్నకి 24 గంటలు, పైన 10 గంటలు బజారుకి వెళ్ళి కొనుక్కోపోయావా అన్నాడు సాయి. పాపం పిన్నిగారికి జ్వరంగా ఉందిలేరా, వదిలే అన్నాడు మురళి. నాకు మందులు వద్దురా అంటే వినడు, అన్నీ కొనుక్కొచ్చాడు వరమ బాధగా అంది. పుట్టినప్పటి నుంచి చెప్పులతో నడవలేదు. 2 రోజులు లేకపోతే ఏం కాదు, పాతివి కుట్టడానికి విచ్చాను. ఆ చెప్పులు ఆమె కూతురికి యాక్సిడెంట్ అయిందట, రాలేదు. పదండి అన్నాడు విద్య. ఏంటి అలాగే వస్తావా? పాని ఆశ్చర్యంగా అడిగాడు. ఏం పర్వాలేదు, ప్రపంచం ఏం కరవదు అన్నాడు విద్య. కరుస్తుందిరా నాయనా, చెప్పులు లేకుండా షర్ట్ లేకుండా నడవటానికి ఇదేమైనా రాతి యుగమా? కాదు, ఫ్యాషనల్ యుగం. ఇది ఫ్యాషన్ అనుకుంటారులే, పదండి అన్నాడు పాని. సరే పదండి అన్నాడు ప్రభు. వాళ్ళు ఎక్కిన కారు సరాసరి చెప్పుల షాప్ ముందు ఆగింది. ప్రభు ఖరీదైన చెప్పులు చూపించమని అడుగుతున్నాడు. విద్య షోకేస్లో ఖరీదు తక్కువ చూసి అవి ఇవ్వమని కొని డబ్బులు చెల్లించి వచ్చాడు. ఇవి బాగున్నాయా? ప్రభు అడగబోయి విద్య కాళ్ళకి చూసి ఆగాడు. కొనేయడం అయిపోయిందా? విద్య తల ఊపాడు. అందరూ బయటకు వస్తున్నారు. ఇక్కడ మా పరువు తీసావు కదరా విద్య. ప్రభు వెంట వచ్చి అలాంటి ఖరీదైన కారు షాప్ ముందు ఆపి ఈ చీప్ చెప్పులు కొనటమా? మురళి నుదుట చేత్తో కొట్టుకుంటూ అన్నాడు. ఆ షాప్కి నాలాంటి వాళ్ళు కూడా వస్తారు, అందుకే ఈ చెప్పులున్నాయి అక్కడ అన్నాడు విద్య. కాస్త వెంట వచ్చిన వాళ్ళ పరువు నిలపాలి కదా. ఒరే మురళి, విద్య నాకు గురువురా. విద్యని ఏమైనా అంటే ఈ రోడ్డు మీద నిన్ను పడేసి నీ మీద నుంచి కారు పోనిచ్చేస్తాను. కేసు పెట్టే దమ్ము కూడా లేదు. పోలీస్ జనరల్ మా సదామావయ్యే ఫ్రెండ్ అన్నాడు. ప్రభు మురళి చొక్కా పట్టుకొని, తెలుసులేరా నాయనా, నీ బలం అంతేగా. మీ సదామావయ్య గొడుగులని తల మీద ఉండబట్టి నీకింత పొగరు, లేకపోతే నువ్వు మాలాటివాడివే. నువ్వు కూడా ఆ గొడుగు కిందకే దూరావుగా అన్నాడు ప్రభు. పదండిరా, మనమేదో కొట్టుకుంటున్నామని షాప్ అతను ఆదుర్దాగా చూస్తున్నాడు అన్నాడు పాని. అందరూ బయటికి వస్తుంటే అప్పుడే ఆప్ చేసిన తెల్లటి మారుతి కారు నుంచి దిగి తెల్లటి డ్రెస్తో చెవులకి చేతులకి మెడలో మంచి ముత్యాల నగలు ధరించి తెల్లటి హ్యాండ్ బ్యాగ్, తెల్లటి చెప్పులు ధరించి తెల్లటి మేఘంలా ఉన్న ఒక అమ్మాయి మెట్లు ఎక్కి వస్తూ ఎదురైంది. వెంట 2-3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కబుర్లు నవ్వులు వాళ్ళ లోకంలో ఉన్నారు. సమీ, ప్రభు పిలిచాడు. సమీర తిరిగి చూసింది. వెంటనే సంతోషంగా పరిగెత్తుకు వచ్చి అన్నగారి మెడ కౌగిలించుకుంది. పబ్బీ, నువ్విక్కడున్నావా? సదా మావయ్య నీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు అంది. మామయ్య ఢిల్లీ నుంచి వచ్చాడా? ఎప్పుడు? ఆశ్చర్య ఆనందాలతో అడిగాడు ప్రభు. 1 గంట క్రితం వచ్చాడు. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావనే వార్త చెప్పగానే నాకు 1000 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోమన్నాడు. అమ్మకి ఫోన్ చేస్తే నువ్వు ఉదయం నుంచి ఇంటికి రాలేదంది. డాడీతో పని ఉన్న గురుమూర్తి నన్ను పట్టుకుని జలగలా వదలలేదు. మరోసారి చెబుతున్నా, హాటియెస్ట్ కంగ్రాచులేషన్స్ పబ్బీ అంటూ అన్నగారి చెంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. సమీర ఫ్రెండ్స్ పావని, గీత, సుహాసిని కూడా ప్రభాకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈ లోపల పానీని చేయిపట్టి వెనక్కి తోసి మురళిని చేయిపట్టి పక్కకి లాగి పాని సమీర ముందు నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. సమీ, మీరంతా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు, మా గురువు గారికి. ఇడిగో విద్యాధర్, విద్య నా చెల్లెలు సమీర, నాకంటే 5 నిమిషాలు చిన్నది అంటూ పరిచయం చేశాడు. సమీర పూర్తిగా విద్యాధర్ వైపు తిరిగింది. అతన్ని ఆశ్చర్యంగా, ఆనందంగా, తదేకంగా చూస్తూ, ఏమిటి ఇతనా విద్యాధర్? ఓ గాడ్, బీదవాడన్నావుగా, బక్క చిక్కి వంచిన వెదురు చువ్వలా ఉంటాడనుకున్నా. ఇలా పొడుగ్గా ఆరోగ్యంగా ఉంటాడు అనుకోలేదు. పుస్తకాలు పురుగు అన్నావుగా, కళ్ళకి సోడాబుడ్డి కళ్ళద్దాలతో చదువులో నీరసబడి ఇలా పడిపోతూ తూలి చూపించి బుగ్గలు ఇలా అంటుకుపోయి ఉంటాయనుకున్నాను అంటూ బుగ్గలు లోపలికి తీసి చూపించింది. అందరూ ఫక్కుమని నవ్వేశారు. మురళి పాని వీపు మీద గట్టిగా చరిచి మరీ ఆపుకోలేనట్టు నవ్వుతున్నాడు. ఓ, హీఈస్ వెరీ హ్యాండ్సమ్ అంది సుహాసిని ఆశ్చర్యం నటిస్తూ.
ఎస్ అంది పావని ఒప్పుకున్నట్టు చిరునవ్వుతో, సర్టిఫై చేస్తున్నట్టు. విద్య నవ్వలేదు. అతని ముక్కు ఎర్రగా కందిపోయింది. ఆగ్రహం ఆపుకున్నట్టు దవడెముక బిగిసింది. పబ్బి, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? జుట్టుని జూలులా విదిలిస్తూ అడిగింది సమీర. చింపాంజీలా ఉన్నావు, తెల్ల చింపాంజీ, ప్రభు అన్నాడు. షటప్, ఇది లేటెస్ట్ స్టైల్ అంది కల్లెర చేస్తూ. ఎక్కడో చదివాను, పనిలేని వాళ్ళు స్టైల్స్ క్రియేట్ చేస్తే అంతకంటే పనిలేని వాళ్ళు వాటిని పట్టుకుని పరిగెత్తుతారని. పబ్బి, ఐ విల్ కిల్ యూ గోలు చూపించింది. ఆ పని సదామావయ్యని చెయ్యి, మనిద్దరికి బోల్డ్ అంత డబ్బు వస్తుంది ప్రభు నవ్వుతూ అన్నాడు. ఆ మాట మావయ్యతో చెబుతానుండు. నీకు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ బంద్. అది నీ తరం కాదు. మామయ్యని బ్లాక్మెయిల్ చేసే సంగతి నా దగ్గరుంది ప్రభు ధీమాగా అన్నాడు. నిజంగానా? సమీర కళ్ళు పెద్దవి చేసింది. అందరూ సమీరనే చూస్తున్నారు. విద్య చిరాగ్గా ఏదో చూస్తూ ముళ్ళ మీద నిలబడినట్లుగా ఉన్నాడు. పాని, మురళి, సమీర ఏది అన్నా పెద్దగా జోక్లా నవ్వేస్తున్నారు. ప్రభు, సమీర కవల పిల్లలు. ప్రభు కంటే 5 నిమిషాలు ఆలస్యంగా పుట్టింది. మురళి, పాని ఎప్పుడూ సమీర గురించి చర్చిస్తూ ఉండేవారు. సమీరకి మగపిల్ల డ్రెస్ వేస్తే ప్రభువులా ఉంటుంది, ప్రభుకి ఆడపిల్ల వేషం వేస్తే సమీర్లా ఉంటాడు. కాకపోతే సమీర ప్రభు కంటే పొడుగు. ఓకే, వస్తాను, బాయ్ బాయ్ అంది సమీర షాప్లోకి వెళ్తూ. అందరూ బాయ్ బాయ్ చెప్పారు. విద్య చెప్పలేదు. బాయ్ బాయ్ గురువుగారు. సమీర ప్రత్యేకంగా అతన్ని పిలుస్తూ చెయ్యి ఊపింది. విద్య మర్యాదగా చెయ్యి ఊపాడు. అందరూ ఎప్పుడు వెళ్లే హోటల్కి వెళ్లారు. టిఫిన్లు, కాఫీలు అయిన తర్వాత ప్రభు చెప్పాడు, ఫ్రెండ్స్, ఈ గురువారం నా బర్త్డే, స్పెషల్ డేగా గుర్తుండేలా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వదలుచుకున్నాను. సదామావయ్య ఇంట్లో గురువారం సాయంత్రం 6 గంటలకి అందరం కలుస్తున్నాం. డిన్నర్ ముందు ఫ్యాన్సీ గేమ్లు ఉన్నాయి. ఇష్టపడే మనలాంటి వారి కోసం డ్రింక్స్, ఇష్టం లేదని వారికి కూల్ డ్రింక్స్. అందరం 40 మందికి పైగానే అవుతాం. ఆ రోజు సాయంత్రం నాతో గడిపే ఆ పూటంతా మీరు మీ మొహమాటాలు, మర్యాదలు, నమ్మకాలు, సాంప్రదాయాలు మూటగట్టి మీ ఇంట్లోనే పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు డిక్టేట్ చేస్తుంటే శ్రద్ధగా కుదురుగా వ్రాస్తున్న మురళి తలెత్తి కుతూహలంగా, ఏమిటా ఫ్యాన్సీ గేమ్స్ అని అడిగాడు. ప్రభు మురళి నెత్తి మీద ఒకటి అంటించి, నోరు మూసుకుని చెప్పింది రాయ్ అంటూ కసిరాడు. విద్య దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లలో నీరెండలో తిరుగుతున్న ఒంటరి బోటును చూస్తున్నాడు. అతని మనసు ప్రభు మాటలని పట్టించుకోవటం లేదు. ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలా అని ఆలోచిస్తోంది. ఏమిటి విద్య, అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కళ్ళ ముందు చిటిక వేస్తే ప్రభు రెట్టిస్తున్నట్టు అడిగాడు. ఏం లేదు అన్నాడు విద్య. ఎప్పుడు అడిగినా అదే సమాధానం. నువ్వు మాతో కలిసి కూర్చుంటావు గాని నీ మనసు మాత్రం కలవనట్టు ఎక్కడో దూరంగా ఉంటుంది. ప్రభు ఫిర్యాదుగా చూశాడు. మనం సామాన్యులం, సామాన్యమైన ఆలోచనలు చేస్తాం. వారు గొప్పవారు, వేరే ఆలోచనలు చేస్తారు మురళి రాస్తూ అన్నాడు. అందుకే విద్య మనకి గురువయ్యాడు అన్నాడు పాని. హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా కారు రైడ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే విద్య తనని బస్ స్టాప్ దగ్గర దింపమని అడిగాడు. విద్యాధర్ చిన్న గేటు తెరుచుకుని లోపల ఆవరణంలోకి వచ్చాడు. అక్కడ 4 ఇళ్ల చావిడి అన్నట్టు 4-5 కుటుంబాలు కాపురాలున్నాయి. విద్యాధర్ని చూడగానే 10 సంవత్సరాల పిల్ల బొమ్మకి జడవేస్తున్నదల్లా బిగ్గరగా, అమ్మా మాస్టర్ వచ్చారే అంటూ లోపలికి పరిగెత్తింది. కూర్చోమని వస్తున్న వంట ఇంట్లోంచి వినిపించింది. లోపలికి వచ్చిన ఆ అమ్మాయి చాప తీసుకొని పుస్తకాల బ్యాగ్ మెడలో వేసుకొని వచ్చింది. వరండాలో చాప పరుస్తూ, మాస్టారు, నాన్న చెప్పాడు మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారట కదా అంది సంతోషంగా చూస్తూ. శ్రావణి, ఈరోజు నీకు ట్యూషన్ లేదు, సెలవు అన్నాడు విద్యాధర్ నవ్వుతూ. ఎందుకు మాస్టారు? చిన్నబోయిన ముఖంతో అడిగింది. నేను ఆలస్యంగా వచ్చాను కదా అందుకు. అంతలో నల్లగా పొట్టిగా బక్కపలచగా ఉన్న ఒక ఆయన పైన తువాలుతో చేయి తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. విద్య ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన సంతోషంగా దగ్గరికి వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ విద్య అంటూ చెయ్యి అందుకుని అభినందించారు. ప్రొద్దుట నేను ఇంకా పేపర్ చూడలేదు. పక్కింటి జగన్నాథం గోడ మీద నుంచి గరుడాచలం గరుడాచలం అని రెంకలు వేస్తున్నట్టు వినిపిస్తుంటే ఎందుకా అని వెళ్ళాను. మీ విద్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడయ్యా అంటూ చెప్పాడు. నాకెంతో సంతోషం వేసింది. మా విద్యకి ఫస్ట్ క్లాస్ రాకపోతే అటు సూర్యుడిటు ఉదయిస్తాడయ్యా అన్నాను. ఆయన గడగడా చెప్పేస్తుంటే లోపల నుంచి లావుగా ఎర్రగా ఉన్న ఒక పెద్ద ఆమె వచ్చింది. ఆవిడ చేతిలో పాయసం కప్పు ఉంది. అన్నారులేండి మహలావు. నాకేం సంతోషం అనిపించలేదు విద్య.
నిన్ను ఏ ఇంజనీరింగ్లోనో చేర్పించేట్లు ఎవ్వరూ సలహా ఇవ్వలేదు. ఎంఏకి ఉద్యోగాలు ఏం చేస్తావు? అదిగో వాకిట్లోంచి వచ్చిన కుర్రాడితో అలాగనే మాట్లాడటం. విద్య ఇంజనీరింగ్ చదివితే నీ పిల్లలకి బేవారసుగా ట్యూషన్ ఎవరు చెప్పేవారట? గరుడాచలం భార్యను కసిరాడు. అతనే చెప్పేవాడు. తీసుకోనాయనా పరవాన్నం. పొద్దుటే నువ్వు వస్తావని చేసి పెట్టాను. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని సంతోషమే. కానీ నువ్వు ఇది చదవాల్సిన చదువు కాదు అని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను అంటూ ఇచ్చింది. మొత్తుకుంటే అయిపోతుందా? డబ్బు మూట్లు ఎవరిస్తారట? గరుడాచలానికి బాగా కోపం వచ్చింది. మీరే ఏర్పాటు చెయ్యాలి. ఇంకెవరిస్తారు? మీకు డబ్బున్న ఫ్రెండ్స్ ఉన్నారుగా, వారి చేత ఆ మాత్రం సాయం చేయించలేకపోయారా? సంపాదించి వడ్డీతో సహా తీర్చుకునేవాడు. చాలే నోర్ముయ్. నన్ను విలన్వి చేసేసి మాట్లాడడం నీకు బాగా అలవాటైపోయింది. ఉన్నమాట అంటే ఉలికే. మరి మిమ్మల్ని నమ్ముకున్న వారికి బండ చాకిరియే, ఇంకేం ఉండదు. గరుడాచలం ముఖం ముడుచుకొని శ్రావణి పుస్తకాలు చూస్తున్నాడు. పోన్లేండి స్వరాజ్యమ్మ గారు, అందులో నా అదృష్టం కూడా ఉండాలిగా, విద్య చిరునవ్వుతో అన్నాడు. అదృష్టానికేమయ్యా, రాచకల ఉంది నీ మొహంలో. నీ ఎదురుగా అనటం లేదు సుమా. ఈయనతో ఎప్పుడూ అంటుంటాను. అంటుంది. అది కూడా చెప్పు మరి. మన శ్రావణి ఇంకా 8 సంవత్సరాలు పెద్ద అయితే మన అల్లుడిని చేసుకునే వాళ్ళం అని కూడా అంటావుగా. అవును, ఈ రోజుల్లో ఆడపిల్లలకి యోగ్యుడైన భర్త దొరకటం ఎంత కష్టంగా ఉంది అంటూ సమర్థించుకుంది. శ్రావణి అక్కడ లేదు. పక్కింటి పిల్ల కేక పెడితే పరిగెత్తింది. గరుడాచలం చాప మీద పుస్తకాలు పక్కన పెట్టిన టెడ్డీబేర్ బొమ్మ చేతుల్లోకి తీసుకుంటూ, విద్య, 2 ఏళ్ల క్రితం నువ్వు ఈ బొమ్మ దాని పుట్టినరోజుకి ఇచ్చావు. అప్పటి నుంచి దీన్ని క్షణం వదలదు. రాత్రి పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకొని కథ చెబుతుంది. ఉదయం లేవగానే తనతో పాటు దానికి పళ్ళు తోమినట్లు చేస్తుంది అన్నారు. పాయసం తిన్నాయన. ఉదయం చేశాను, మళ్ళా వేడి చేసేసరికి అది కాస్త అడుగంటింది అంది స్వరాజ్యమ్మ. ఇంత తినలేనండి, కొంచెమేగా. ఇప్పుడే ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళొస్తున్నాను. ఆవిడ వేరే కప్పు తెచ్చింది. విద్య దానిలోకి సగం తీసేశాడు. ఏది ఇట్లా ఇవ్వు. గరుడాచలం తీసుకుని తినసాగాడు. వస్తాను విద్య. మీ పిన్నిగారి జ్వరం తగ్గిందా? స్వరాజ్యమ్మ అడిగింది. కొంచెం పర్వాలేదు జవాబు చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. విద్య చదువైపోయింది, ఏం చేద్దామనుకుంటున్నావు? గరుడాచలం అడిగాడు. ఉద్యోగం చూసుకుంటాను. ఏం ఉద్యోగం? ఏది దొరికితే అది. నీకేది ఇష్టమని? ఇష్టాలేం కావు. టీచింగ్ లైన్ చిన్నప్పటి నుంచి అలవాటు. ముందు టీచర్గాను, జూనియర్ లెక్చర్లుగాను, ఎక్కడైనా జాబ్ దొరికితే మెల్లగా పీహెచ్డీ చేద్దామని. అది సరైన ఆలోచనే. మీ పిన్ని టీచర్ అవ్వటం వల్ల అనుకుంటా నీకు బాగా చిన్నతనంలోనే అనుభవం వచ్చేసింది. మనుషులతో బాగా కలిసిపోతావు కూడా. నీకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. గరుడాచలం కప్పు కింద పెడుతూ, మా సదాతో నీ గురించి మాట్లాడి పెట్టానులే. నువ్వు నా దగ్గర వాడి అకౌంట్స్ వ్రాస్తున్నావని కూడా చెప్పాను. 2 నెలల క్రిందటే చెబితే డిగ్రీ పూర్తి కాని అన్నాడు. ఒకసారి తీసుకెళ్లి పరిచయం చేస్తాను. వాడి కంపెనీలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చాలు. జీతాలు బాగుంటాయి. ఉండడానికి క్వార్టర్స్, వైద్య సదుపాయాలు ఇస్తారు. వాళ్ళిచ్చే బోనస్లతో నువ్వు డబ్బు బాగానే దాచుకోవచ్చు. ఎలాగో అలా నిన్ను ఆ ఫ్యాక్టరీలో పడేశానంటే ఇన్నాళ్ళు నువ్వు మా అబ్బాయికి అమ్మాయికి ఊరికే ట్యూషన్ చెప్పిన రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. అలా అనకండి. పెద్దవారుగా మీరు మాకు అండగా ఉన్నారు. ఆ అభిమానమే చాలు. నా బొంద, మా ఆవిడని అడుగు చెబుతుంది భారతం. మా సదాని అడిగి నీకు డబ్బు సాయం చేయాలి, ఏ ఇంజనీరింగో మెడిసినో చదివించలేదని ఆవిడకినుక. చూడు విద్య, స్నేహాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటే అది స్నేహమే కాదు. నేను నా పిల్లాడికి అడిగితే స్నేహితుడిగా సాయం చేస్తాడు. నేను నా పిల్లాడికి ట్యూషన్ చెప్పే కుర్రాడంటే వాడు నా స్నేహం మీద అనుమానం పడవచ్చు. ఇలా ఏవేవో సాయాలు కావాలని వాడిని ప్రాణం తీసేవాళ్ళని ఎంతో మంది చూశాను. చాలా విసుక్కుంటాడు, చిరాకు పడతాడు, తిడతాడు. అలాంటి స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. నీ గురించి చెప్పాను, చాలా బాగానే చెప్పాను. ఎంత యోగ్యుడివో, ఎంత మంచివాడివో, ఎంత కష్టపడి పని చేస్తావో చెప్పాను. నా ఉద్దేశం వాడి ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఇప్పించాలని. అది తప్పకుండా జరిగి తీరుతుంది. చూడు విద్య, పెద్దవాళ్ళు స్నేహితులుగా మన దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటుంటే మనం నాకిది కావాలి, అది కావాలి అని అడగటం బాగుంటుందా చెప్పు? బాగుండదు. విద్య ఖచ్చితంగా చెప్పాడు. మా ఆవిడకి ఆ విషయమే తెలియదయ్యా. నన్ను కసిరి చంపేస్తుంది. నేనేమి అనుకోవటం లేదు. ఆవిడ తెలియకలా అంటారు. మీ స్థానంలో నేనున్నా సరిగ్గా మీలాగే ఆలోచిస్తాను. విద్యాధర్ అనునయంగా అన్నాడు.
నీకు నేను సరైన సహాయం చేయటం అంటే నీకు మంచి ఉద్యోగం ఇప్పించటం, అంతవరకే నా తాహత అనుకుంటున్నాను. కరెక్ట్, పుస్తకాలు ఇవ్వండి అన్నాడు విద్య. ఆయన లేచి వెళ్ళి బీరువా తెరిచి అకౌంట్ పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ఈరోజు పని చేయకపోతేనేం, పాస్ అయిన రోజుగా అన్నారు. పర్వాలేదండి, సంతోషంతో ఇంకో 2 గంటలు ఎక్కువ చేయగలను. ఈరోజు ఇవి పూర్తి చేసి గాని ఇంటికి వెళ్ళను అన్నాడు విద్య. గరుడాచలం టేబుల్ మీద లైట్ తెచ్చి ప్లగ్ పెట్టి స్విచ్ వేశాడు. విద్య పుస్తకాలు తెరిచాడు. నిమిషాల్లో ఆ లెక్కల్లో మునిగిపోయాడు. గురువారం రానే వచ్చింది. మురళి ఉదయమే వచ్చి సాయంత్రం 6 గంటలకు పాని తను కలిసి మోటార్ సైకిల్ తీసుకొస్తామని, సాయి వేరే ఫ్రెండ్స్తో వెళ్తున్నాడని విద్యని రెడీగా ఉండమని చెప్పాడు. సాయంత్రం అయింది. విద్య డైనింగ్ టేబుల్ మీద షర్టు ఇస్త్రీ చేసుకుంటున్నాడు. వరమ్మ వంట చేసి పక్కన పెడుతూ, విద్య, అనసూయమ్మ గారు భక్త మార్కండే సినిమాకి వెళ్తుంది, నన్ను కూడా రమ్మంది, వెళ్ళమంటావా అంది. వెళ్ళు పిన్ని అంటూ జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. నా దగ్గర ఉందిలేరా అంది. ఇది కూడా ఉండుని అన్నాడు. 25 రూపాయలు దేనికిరా, టికెట్ అంత ఉండదుగా, బస్సులో వెళ్ళి వచ్చేస్తాం. డబ్బు నీ దగ్గర ఉండని పిన్ని, నిన్న పొద్దుటేగా జ్వరం తగ్గింది, బస్సు కోసం నిలబడొద్దు, ఆటోలో వెళ్ళిరండి. కూల్ డ్రింక్ కావాలంటే తాగు, ఆవిడ ఇప్పిస్తుందిలేరా. అదిగో అదే నాకు పరమ చిరాకు, ఆవిడ ఇప్పించడం ఏమిటి, నువ్వే ఆవిడకి ఇప్పించు అన్నాడు గట్టిగా. విద్య సాధారణంగా కంఠం చేసి అరవడు, ఆవేశపడు. అరవాలంటే బాగా కోపం వచ్చిందన్నమాటే. ఆవిడే నన్ను సినిమాకి వెళ్దాం రమ్మని పిలిచిందిరా అంది నొచ్చుకున్నట్లుగా. ఆవిడ చాలా మంచిదిరా విద్య, మనమంటే చాలా అభిమానంగా ఉంటుంది. చీటికి మాటికి చేసుకున్నదేదో ఒకటి పంపిస్తూ ఉంటుంది. మొన్న గుత్తొంకాయ కూర పంపింది, పంపడంలో తప్పేం లేదు పిన్ని. స్నేహంలో అలాంటి చిన్న చిన్నవి ఎవరైనా చేస్తారు. ఆవిడ వంకాయ కూర పంపిందంటున్నావుగా, నువ్వీసారి గుమ్మడికాయ పులుసు పంపు. స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండాలి. ఆవిడ నీకు పెట్టమని పంపుతుందిరా, నువ్వు ఆవిడ కొడుక్కి పెట్టమని పంపు. ఆవిడకి పిల్లలు లేరు, పోని భర్తకు పెట్టమను. భర్త పోయి 10 ఏళ్ళు అయింది, ఎవరుంటారో ఇంట్లో, ఆవిడ మా అమ్మగారు ఇద్దరే. సరే ఆయనకి పెట్టమను. షర్ట్ మడత సరిగ్గా వచ్చిందో లేదో చూస్తూ అన్నాడు. ఆయనకి పక్షవాతం, జావ తప్ప ఏది తాగడు, తినడు. సరే నీ గుమ్మడికాయ పులుసు నూరి ఆ జావలో పొయ్యమను, నా బొందలా ఉంది. వరమ్మ నవ్వింది. విద్య కూడా నవ్వేశాడు. అతను ఎప్పుడో కానీ అలా హాయిగా నవ్వడు. నవ్వితే మంచి పలువరస చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకురా అలా ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఉండవు అంది. నువ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళ ప్రాణం హాయిగా ఉంటుంది. నాకు నవ్వు రాదు, నేనేం చేయను, షర్ట్ హ్యాంగర్కి వేస్తూ అన్నాడు. ఆవిడ నిన్నొకసారి వాళ్ళ ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నాకు చెప్పింది. నువ్వు సాయంత్రం పూట లెక్కలు రాయటానికి ఆ గరుడాచలం గారి ఇంటికి వెళ్ళటంలో అస్సలు ఇంట్లోనే ఉండడం లేదయ్యా. పిన్ని, ఈ మధ్య నువ్వు ఈ అనసూయమ్మ గారి కబుర్లతో నన్ను చంపేస్తున్నావు తెలుసా. అసలు నీతో నేను మాట్లాడింది ఎక్కడా? పగలేమో ఆ పిల్లలు ట్యూషన్కి వస్తారు, నువ్వు సాయంత్రం గరుడాచలం ఇంటికి వెళ్తావు. ఏది పక్కపక్కనున్నాం కదా అని ఆవిడ హ్యాంగర్కి వేసిన బట్టలు చూస్తూ, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా అంది. అవును, ప్రభు ఇంట్లో పార్టీ ఉంది, వెళ్తున్నాను. ఎప్పుడు తిరిగి వస్తావు? నీకంటే త్వరగానే వస్తాను, సరేనా? ఏం లేదు, ఇంటి తాళం చెవి ఒక్కటే ఉంది, త్వరగా రాలేను అనుకుంటే పక్కింటి అనసూయమ్మ గారింట్లో. విద్య చెవులు మూసుకున్నాడు. వద్దాపు, నేను త్వరగా వచ్చేస్తాను. సరే, ఆవిడ దేవుడి ఫోటో పక్కన పెట్టిన తాళం చెవి తెచ్చి ఇచ్చింది. నువ్వు నిశ్చింతగా సినిమాకి వెళ్ళిరా అన్నాడు. వరమ్మ 2 చీరలు తెచ్చి చూపించి, ఇందులో ఏది కట్టుకోనరా, నీ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతావు? నీకు బాగా తెలుస్తుంది, బయటికి వెళ్ళేటప్పుడు మంచిది కట్టుకు వెళ్ళాలి. ఎవరైనా విద్య పింతల్లి అదుగో అంటూ ఎదురుపడి నమస్కారం చేస్తే బాగుండదు. విద్య నవ్వాడు. పిన్ని, నా తరపున అలా నిన్ను పలకరించే వాళ్ళు నిన్ను గౌరవించేటప్పుడు నీ చీర చూసి గౌరవం ఇవ్వరు. నీ స్టూడెంట్స్ ఎవరైనా. నిజమేలేరా, నువ్వు చెప్పు, నేను ఆలోచించలేదు. ఆ ముద్దు పిల్లలతో ట్యూషన్లు వాగి వాగి నా బుర్ర కూడా ముద్దు బారిపోతుంది. చెప్పు. విద్య చూపాడు. ఈ నెమలకంఠం రంగు జరీ చీర బాగుంది నాకు అన్నాడు. ఆవిడ తృప్తిగా వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా ఆలోచన చేయాల్సి వస్తే నిర్ణయం విద్య మీదే వదిలి అతను చెప్పింది ఆచరణలో పెడుతుంది. ఎందుకలా చేస్తావు, నువ్వు పెద్దదానివి, నువ్వెందుకు ఆలోచించవు అని విద్య హఠం చేస్తే అతని బుగ్గలు పునికి, నాకెప్పుడు నీ ఇష్టం గమనించాలని ఉంటుంది. నేను పెద్దదాన్ని ఎట్లా అయినా పర్వాలేదు, నువ్వు చిన్నవాడివైనా ఆలోచన బాగా చెప్పావు.
మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నాకు. అయినా బాబాయ్ బతుకుండగా అన్నీ ఆయనే చెప్పేవారంది. విద్య అప్పటినుంచి తర్కం మానేశాడు. నిజంగానే ఆవిడకి నిర్ణయం వదిలేస్తే ఒకటే మదన పడుతుంది. ఒకటి నిర్ణయం చేసిన తర్వాత రెండో నిర్ణయం తీసుకుంటే బాగుండదేమో అని ఎప్పుడూ వ్యధపడుతుంది. వయసుకి శక్తికి మించి కష్టపడుతుంది. ఇంటి వ్యవహారాలు చక్కగా నెరవేరుస్తుంది. అయినా చీటికి మాటికి ఆడదాన్ని నాకేం తెలివితేటలుంటాయిరా అంటుంది. నీకు చాలా శక్తి ఉంది పిన్ని అంటూ ఆ విషయం ఆవిడ తలకు ఎక్కించడానికి విద్య చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆవిడని గమనిస్తుంటే విద్య మనసు అభిమానంతో అర్థమవుతుంది. కష్టాన్ని చిరునవ్వుతో సుఖాలుగా తీసుకొని శ్రమపడి జీవనావని లాక్కు వెళ్ళిపోయే అమాయక ప్రాణి. ఏనాడు చదువుకోమని గద్దించదు. మార్కులు ఎలా వచ్చాయని నిలదీయదు. ఒకసారి 10th తను పరీక్షలు బాగా రాసినా మార్కులు తక్కువ వస్తే విపరీతంగా బాధపడిపోతుంటే, పోనీలే ఈ మార్కులు మన వెంటే వస్తాయా ఏమిటి, నీ ప్రయత్నం నువ్వు చేశావు, దిద్దేవాళ్ళ చేతులు వేరు, పాస్ అయ్యావుగా అది చాలు అంటూ ఓరడించింది. వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఆవిడ నిర్లిప్తత తన దృక్పథంలో అలవడసాగింది. తన ప్రయత్నం తను ఏకాగ్రతగా చేయటం, ఫలితంలో నిర్లిప్తత ఒక రకంగా పింతల్లి దగ్గర నుంచి అలవాటుగా పట్టేసినది. ఈ చిన్న జీవన సూత్రం వల్ల అతని మనసుకి చాలా స్థిమితం చిక్కుతోంది. ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. విద్య టైం చూశాడు. 6 కావస్తోంది. 5 నిమిషాల్లో రెడీ అయ్యాడు. సరిగ్గా అన్న టైంకి మురళి, పాండు వచ్చారు. వాకిట్లో నుంచి మోటార్ సైకిల్ హారన్లు పదే పదే మోగిస్తుంటే విద్య చెప్పులేసుకుని గబగబా ఇంటికి తాళం వేసి వచ్చాడు. ఏమిట్రా ప్రాణాలు పోతున్నట్లా తొందర, నీ హారన్కి చూడు, చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తున్నారో. విద్య మురళి మీద విసుక్కున్నాడు. ఆలస్యం చేసి ఎదురు దబాయిస్తున్నావా? పెద్ద ముస్తాబు కూడా లేదు. కొత్తిమీర కొనడానికి బజార్ బయలుదేరినట్లు మళ్ళీ మురళి దబాయించాడు. షటప్ అన్నాడు విద్య. మురళి మోటార్ సైకిల్ దిగి విద్య నడపడానికి ఇచ్చి తన వెనక కూర్చున్నాడు. పాని సనుగుతున్నట్లుగా ఈ మురళితో ఏ పని తెమలదు. విద్య పేపర్ కొనడానికి 4 అడుగులు వెళ్లాలన్నా అద్దం ముందు అరగంట నిలబడి మేకప్ తగిలిస్తాడు. ఇవాళ నన్ను 2 గంటలు తినేశాడు. 4 జతల బట్టలు వేసుకుని బాగోలేదు అంటూ మార్చేశాడు. నేను వీధి చివర చాకల దగ్గరికి తిరగలేక చచ్చాను. వారి దగ్గర నిలబడి చేయించి తీసుకురావాలి. ఆ చాకలు ఎవరో ఆడవాళ్ళవి పెళ్లి చీరలు చేస్తూ నిలబెట్టి చంపాడు. నేనేమో వీడి పళ్ళతో ఎండలో మాడిన రోడ్డు కూలీలా తయారయ్యాను. వీడేమో మేకప్తో టింగు రంగా అంటూ దొరబాబులా ఉన్నాడు అన్నాడు ఏడుపు ముఖంతో. ఏమిట్రా మీ గొడవ? మీరేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారా? విద్య మందలించాడు. పాని అట్లాగే సనుక్కుంటాడులే, మేకప్ వేయాలన్న అందమైన ముఖం ఉండాలిగా. మురళి వెనక్కి జరిగి కూర్చున్నాడు. నన్ను తోసేస్తున్నారు. నాకు వెనక చోటు లేదురా. నా డ్రెస్ చూడు, అసలే కాటన్, నలిపిన కాగితంలా అయిపోయింది. పాని మొత్తుకున్నాడు. మురళి అతని రోదని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు. అంగుళం కూడా సర్దుకొని కూర్చోలేదు. ముగ్గురు ఉంటే మోటార్ సైకిల్ ఎప్పుడు విద్యానే నడుపుతాడు. అతనైతే సరైన వేగంతో ఎంత రద్దీగా ఉన్న రోడ్డు మీద అయినా కంట్రోల్తో పోనిస్తాడు. ఎదుటివారు తమకి అడ్డం రాకుండా, తాము ఇంకొకరికి అడ్డు తగిలితే డాష్ ఇవ్వకుండా జాగ్రత్తగా నడుపుతాడు. మురళికి, పానీకి ఆ జాగ్రత్తలు విసుగు. విద్య నడుపుతుంటే వెనక కూర్చుని కులాసాగా వీధుల్లో వచ్చిపోయే అమ్మాయిలను చూస్తూ సరదాగా సుభాషితాలు వల్లిస్తూ ఆనందిస్తూ ఉంటారు. స్పీడ్ కాస్త పెంచరా విద్య, మురళి తొందర పెట్టాడు. ఇంకెంతరా, ఆ ముసలాయనకి డాష్ ఇవ్వమంటావా అన్నాడు విద్య. ముసలాయనేగా, పర్వాలేదు, జీవితం చాలా చూసుంటాడు, ఇంక స్వర్గానికి వెళ్ళినా పర్వాలేదు అన్నాడు మురళి. ఆయన స్వర్గానికేమో గాని మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరకం చూస్తాం అన్నాడు పాని. పిరికి పంద, తెగింపే లేదు. మురళి ఈసడించాడు. ఎంతసేపు మీ సంగతే, ఎదుటివారి సంగతి ఆలోచించరు మీరు. విద్య విసుక్కున్నాడు. వాళ్ళు మళ్ళాగే అయితే వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎదుటి వాళ్ళని గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు మురళి. అబ్బబ్బా విద్య, ఏమిట్రా స్పీడ్, ఆపరా ఆపు, పాని అరిచాడు. విద్య స్లో చేసి బ్రేక్ వేసి ఆపాడు. పాని మెడ విరిగిపోయేలా తల తిప్పి చూస్తున్నాడు. ఏమైందిరా మెడకి అన్నాడు మురళి. సర్లే పదండి అన్నాడు పాని. ఏమైందిరా చెప్పు. బిఏలో నా క్లాస్మేట్ రేఖ వెళ్తోందిరా. తను మా కాలేజీ బ్యూటీ క్వీన్. నేను కూడా ఆమె సెలెక్ట్ కావటానికి ఓటు వేశానని చెబితే నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఒకసారి కల్లారా చూద్దామని. ఏడ్సట్టే ఉంది వెంగిలాయ బుద్ధి. విద్య, గుర్తు చేయరా, మోటార్ సైకిల్ ఆపగానే ఇద్దరం పానిగాడి చెరో చెవి పట్టుకుని పిండేద్దాం.
ఎందుకురా నాకు పనిష్మెంట్? నేనేమైనా తప్పు చేశానా? నాకు తెలిసిన అమ్మాయి కనిపిస్తే చూడటం తప్ప? తప్పున్నరా? అంత చూడాలంటే దిగి ఆవిడ గారి వెంట పరిగెత్తు. విద్య ఆపరా వెళ్తాడు. విద్య స్టార్ట్ చేసి ఆపలేదు. ఈసారి క్షమించాను, ఇంకోసారి ఇలా చేస్తే నా మోటార్ సైకిల్ ఎక్కనివ్వను. బోడి మోటార్ సైకిల్ ప్రభుకి బటర్ రాసి సంపాదించిందేగా. మా అత్తయ్య వాళ్ళు కూతురు చేసుకుంటే రేపీ పాటికి కారు కొనిస్తుంది. ఎవరు? ఆ మెల్లకన్ను శ్యామలనా? నోరుముయ్, పాని అరిచాడు. ఆపండ్రా మీ పోట్లాట, వెధవ గొడవ. విద్య విసుక్కున్నాడు. విద్య, మనం ప్రభు వాళ్ళ మావి ఇంటికి వెళ్ళాలిరా అన్నాడు మురళి. అదెక్కడా? నాకు తెలియదే మరి. నేను చెబుతాగా. జూబ్లీ హిల్స్, ఇంటి పేరు విరాజిత. మురళి జోబులో నుంచి అడ్రస్ కాగితం తీసి చదువుతున్నాడు. విరాజిత, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు విద్య. కొండల్లో కోనల్లో ఉందమ్మ ఒక చిలకమ్మ మహలు. పానీ కూనిరాగం తీశాడు. ఆపర పాటలు. నలుగురిలో నిలబడి 4 ముక్కలు కృతజ్ఞతలు లాంటివి చెప్పమంటే పక్షవాతం వచ్చిన వాడిలా నోరు బిగబేసుకుంటూ కూర్చుంటావు. మురళి తిట్టాడు. విద్య నడుపుతున్న మోటార్ సైకిల్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక పెద్ద భవంతి ఆవరణలోకి వచ్చి ఆగింది. అబ్బా, ఎన్ని కార్లో మోటార్ సైకిల్సో, చాలామంది వచ్చినట్లున్నారా అన్నాడు పాని. ప్రభుకి ఫ్రెండ్స్ తక్కువ మరి. మురళి విలాసంగా నిలబడి ఇంటిని చూస్తూ అన్నాడు. నా షర్ట్ పూర్తిగా నలిగిపోయింది. పాని షర్ట్ చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టాడు. ఇస్త్రీదైనా మాసిన అస్సలు ముఖంలో కళ ఉండాలి. విద్య చూడు, ఎప్పుడు చూసినా ఆ లైట్ కలర్ బ్లూ చెక్స్ షర్ట్ వేసుకుంటాడు. అయినా మురళి అంటుంటే ఆపండిరా మీ గొడవ, పదండి అన్నాడు విద్య. లోపల ఆవరణ అంతా తలతలలాడుతున్న కార్లు, మినీ వ్యాన్లు, టాప్ లేని జీప్లు బారుతీరి ఉన్నాయి. బాబోయ్, చాలామంది వచ్చినట్టున్నారా అన్నాడు పాని. ప్రభు ఏది చేసినా ఆర్భాటంగానే చేస్తాడుగా అన్నాడు మురళి. ఇంతలో మినీ వ్యాన్ ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి కిక్కిరిసినట్టు కూర్చున్న అమ్మాయిలు తలుపులు తెరుచుకొని ఉరికినట్లు దిగారు. వారు దిగగానే అక్కడ సుగంధ పరిమళం ఘాటుగా గాలిలో కలిసి వీచింది. ఎదురు వస్తున్న అమ్మాయిలు వీరిని చూడగానే చేతులు చాచి వస్తూ పెద్దగా పలకరిస్తూ దగ్గరికి రాగానే జోక్స్ వేసి నవ్వులతో ఒకసారి హోరెత్తించారు. మురళి, పాని స్వప్నలోకంలోకి వచ్చినట్టు నడుస్తూ వెళ్ళిపోయారు. విద్య మోటార్ సైకిల్కి జాగా కోసం పార్క్ చేసి వస్తున్నాడు. కొంతమంది కార్ల బోనెట్ మీద ఎక్కి కబుర్లు చెబుతున్నారు. మరికొంతమంది గుంపులుగా చేరి కబుర్లు చెబుతూ నవ్వుతున్నారు. ఇల్లు పెద్దదిగా, నవాబుల సంతతిగా, చుట్టూ పెద్ద వరండాలతో ఉంది. ఇంటి ముందు చాలా అందమైన తోట, రకరకాల పువ్వులతో, మెత్తటి పచ్చికతో ఉంది. పెద్ద ఫౌంటైన్లో నీళ్లు ధారలా ఎగిసి చిమ్ముతున్నాయి. అక్కడక్కడ కూర్చోవటానికి రాతి బెంచీలున్నాయి. పైకి వెళ్ళటానికి బయట నుంచే మెట్లున్నాయి. పై భాగంలో రూఫ్ గార్డెన్ ఉంది. పార్టీ అక్కడే కాబోలు. చాలామంది ఉన్నారు. ఒక బృందం పాటలు పాడుతున్నారు. అంతా హుషారుగా కోలాహలంగా ఉంది. కొంతమంది మెట్ల మీద నుంచి పైకి పరిగెత్తుతున్నారు. మరికొంతమంది అక్కడి నుంచి పరుగున దిగి వస్తున్నారు. అరుపులు, నవ్వులు, కేకలతో ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనిస్తోంది. పాని, మురళి అమ్మాయిలను చూసుకుంటూ మెట్లెక్కి కలలో నడుస్తున్న వారిలా పైకి వెళ్ళిపోయారు. విద్య మెట్లెక్కి పైకి వస్తున్నాడు. పైనుంచి అమ్మాయిల బృందం కిలకిలలాడుతూ కిందకి దిగి వస్తోంది. విద్య మెట్ల రేలింగ్ మీద చేతులు ఆనిచ్చి పక్కకు తొలగి దారి ఇచ్చాడు. అందరూ చెంగున లేడిపిల్లల్లా దూకుతూ వెళ్ళిపోయారు. పర్ఫ్యూమ్ సువాసన మేఘంలా అతన్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జేబులో నుంచి జేబురుమాలు తీసి ముక్కుకి అడ్డు పెట్టుకోబోతున్నాడు. కొన్ని పర్ఫ్యూమ్స్ అతనికి చాలా ఎలర్జీ కలిగిస్తాయి. హలో, పై మెట్టు మీద నుంచి పలకరించారెవరో. తల దించుకొని పైకి వెళ్ళబోతున్న విద్య తలెత్తి చూశాడు. పై మెట్టు మీద సమీర నిలబడి ఉంది. హాయ్, వెల్కమ్ టు ద పార్టీ అంది. సమీర హెయిర్ స్టైల్ ధరించిన పింక్ డ్రెస్, పెట్టుకున్న కెంపుల నగలతో చాలా కొత్తగా ఉంది. క్షణంసేపు అతను గుర్తుపట్టలేకపోయాడు. అతని కళ్ళల్లో చిరు ప్రశ్నార్థకం చూసిన సమీర ఫక్కున నవ్వింది. డైమండ్ బ్రాస్లెట్, కెంపుల ఉంగరాలతో మెరుస్తున్న చెయ్యి గుండెల మీద ఆనించుకుంటూ, గుర్తుపట్టలేదా గురువుగారు? నేను సమీరని, పబ్బి చెల్లెల్ని. అప్పటికే అతను గుర్తుపట్టేశాడు. మీ ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా? పబ్బి పైన ఉన్నాడు అంది. అతను పక్కకి తొలగి దారి ఇచ్చాడు. ఆమె కెంపుల్లాంటి రాళ్ళు మెరుస్తున్న చెప్పు ధరించిన ఒక పాదం సుతారంగా అతను నిలబడిన మెట్టు మీద ఆనించింది. మీరు పైకి వెళ్తున్నారా
అంది. ఆమె మాటల్లో సహజ వయ్యారం ఉంది. అతని జేబురుమాలు జేబులో పెట్టుకుంటూ అవునన్నట్లు తల ఊపాడు. బర్త్డే అన్నయ్యదే కాదు, నాది కూడా. నా గ్రీటింగ్స్ చెప్పరా మీరు? విద్యకు హఠాత్తుగా గుర్తువచ్చింది. ప్రభు, సమీర కవల పిల్లలు. ప్రభు బర్త్డే అయితే అది సమీరది కూడా, కానీ విద్యాకిది గుర్తులేదు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాడు. ప్రజెంటేషన్ ఏది? చేయి చాచింది. అన్నయ్యకి తెచ్చింది నాకు ఇచ్చేయండి, మేమిద్దరం పంచుకుంటాం అంది చిరునవ్వుతో. అతని ముఖం పాలిపోయింది. అతనేం తీసుకురాలేదు, అలాగే చూస్తున్నాడు. ఏమిటి, ఏం తీసుకొచ్చినట్లు లేదే మీరు అంది. అతను మౌనంగా ఉన్నాడు. అందరూ ఇంత పెద్ద పెద్ద బహుమతులు తెచ్చిచ్చారు మాకు. గదులన్నీ నిండిపోయాయి. పబ్బీకి ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి మీరు తీసుకురాలేదా? కళ్ళు పెద్దవి చేస్తోంది. విద్య కంగు తిన్నట్లు చూస్తున్నాడు. క్షణంసేపు అతని ముఖం చూసిన సమీర గట్టిగా కిలకిలా నవ్వేసింది. ఆ నవ్వులో హొయలు, చిలిపితనం, కవ్వింపు కెరటాలుగా పొంగి వచ్చాయి. విద్య ఇంకా అలాగే చూస్తున్నాడు. సమీర అతని ముఖం చూసి తల వెనక్కి వాల్చి ఇంకా నవ్వింది. జోక్ చేశాను గురుగారు, పబ్బీతో చెప్పకండే. మిమ్మల్ని జోక్ చేస్తే నన్ను షూట్ చేస్తారని వార్నింగ్ ఇచ్చాడు. మొన్న చెప్పుల షాప్లో అలా అన్నానని నా తల వాచిపోయేలా చివాట్లు వేశాడు. మీకు తెలియదా? ఎవరైనా ప్రజెంటేషన్స్ తెస్తే పబ్బీ మెడబట్టి గంటుతాడు. మీరు రారేమోనని భయపడుతున్నాడు. మీరు వచ్చారు, అంతే చాలు. నాకు పుట్టినరోజు అభినందనలు చెప్పారుగా, థ్యాంక్ యూ. సమీర సడన్గా అతని చెయ్యి అందుకొని కరచాలనం చేసి ఊపింది. పైనుంచి అమ్మాయిల గుంపు దిగి వచ్చింది. ఏమిటి సమీ అన్నారు వాళ్ళు. చూడండి ప్రమీల, ఈయన నా చేతిలో చిక్కారు. తను పట్టుకున్న అతని చేతిని చూపిస్తూ అంది. అందరూ కావాలని కళ్ళు ఆశ్చర్యంగా ఆల్చిప్పల్లా చేసి చూశారు. అమ్మో, సమీర్ చేతిలో చిక్కారా? ఇక మీ పని గోవింద. మా సమీర్ గాల్లో పడి మీరు ఎటో కొట్టుకుపోతారు అంది ప్రమీల. అందరూ గొల్లును నవ్వేశారు. సమీర సంతోషంతో విరగబడి నవ్వింది. ఆ నవ్వు పసిపిల్ల నవ్వులా పట్టరాని సంతోషంగా, కేరింతగా ఉంది. ప్రమీల, అలా అనకమ్మా, తప్పు, కళ్ళు పోతాయి. వీరు అన్నయ్య గురువుగారు అంది సమీర. ఏమిటి? వాళ్ళంతా విద్యాధర్ని కావాలన్నట్టు నిశితంగా పరీక్షగా చూస్తూ, మీ అన్నయ్యకి ఇంత హ్యాండ్సమ్ గురువుగారున్నారా? ఒకసారి కూడా నువ్వు మాకు చూపించలేదేమిటి అంది తనూజ. పదండి పదండి, ఫౌంటైన్ దగ్గర మనందరి పేర్లు చీటీలు రాస్తున్నారట అంది రేఖ. అందరూ వెళ్లారు. సమీర అతని చేతిని నొక్కి వదిలేసింది. వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ చిలిపిగా చిరునవ్వుతో బాయ్ గురువుగారు అంది. వాళ్ళ పర్ఫ్యూమ్లు అతన్ని ఘాటైన సుడిగాలిలో చుట్టేసినాయి. విద్య పైకి రూఫ్ గార్డెన్లోకి వచ్చాడు. అక్కడంతా వేరే ప్రపంచంగా ఉంది. బ్లూబర్డ్స్, పాప్ గాయక బృందం హిందీ, ఇంగ్లీష్, తెలుగు ప్రేమ గీతాలు పాడుతున్నారు. ఆ పాటలు అలవాటైన ప్రసిద్ధ చెందిన ఆ ట్యూన్స్ వినగానే అందరూ చప్పట్లు చరుస్తూ ఓ అని అరుస్తున్నారు. వారి కేకలు, నవ్వులు గాలిలో యవ్వన తరంగాలు పరుగుతీస్తున్నట్టుగా ఉన్నాయి. విద్య వెనుక వరుసలో కూర్చున్నాడు. యూనిఫామ్ ధరించిన క్యాటరింగ్ వాళ్ళు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. ప్రభు వచ్చాడు. అతను తెల్లటి లాల్చి పైజమా ధరించి ఉన్నాడు. మెడలో రవ్వల పతకం ఉన్న గొలుసు మెరుస్తోంది. అతని మెడలో పూలదండ వేళ్లాడుతోంది. నుదిటి మీద వీరతిలకంగా బొట్టు దిద్ది ఉంది. అతను రవ్వల ఉంగరాలు మెరుస్తున్న చెయ్యి ఊపి అందరినీ కలయి చూశాడు. వెంటనే అక్కడున్న వారిలో కొంతమంది హ్యాపీ బర్త్డే అని అరిచారు. ప్రభు మైక్ తీసుకొని గొంతుని అందమైన బొంగురుగా పెట్టి, థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరంతా సంగీత విభావరి ఆనందించారని అనుకుంటున్నాను. ఇప్పుడు 7 గంటలయింది. డిన్నర్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మనందరికీ ఒక సరదా అయిన ఆట ఉంది. ఇది కేవలం సరదాని మాత్రమే అందరూ గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చిన ఆహుతులందరికీ పేర్లు ఒక్కొక్కటిగా ఒక చీటీ మీద రాసాం. ఆ చీటీలు అన్నీ కలబోస్తాం. ఏ చీటీలో ఏ పేరుందో ఎవ్వరికీ తెలియదు. కుమారి, స్వప్న ఒకేసారి 2 చీటీలు కలిపి తీసి ఇస్తారు. ఆ 2 పేర్లు వచ్చిన వారిద్దరూ ఒక జంట. ఆ ఇద్దరు వాళ్ళ మిత్రులు కానీ, శత్రువులు కానీ, పరిచితులు కానీ, అపరిచితులు కానీ జంటలుగా 10 నిమిషాలు లైట్లు లేకుండా చీకటిలో గడపాలి. లైట్లు రాగానే మళ్ళీ అందరూ ఇక్కడ కలుస్తాం.
అందరూ వారి వారి చీకటి అనుభవాలు, వారేం మాట్లాడుకున్నది, ఎలా ప్రవర్తించింది, ఆ అనుభవానికి ఎలా స్పందించింది నిర్మోహమాటంగా, నిర్భయంగా అందరికీ చెప్పాలి. మీ అందరికీ మరోసారి నా హెచ్చరికగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక సరదా అయిన అనుభవం, జీవితాంతం తమాషాగా గుర్తుండే చీకటి అనుభవం. చీకటి ముసుగులో మనకి తెలిసిన మనుషులే మనతో ఎలా ప్రవర్తిస్తారో చూడాలని కుతూహలం. ఓకే, అందరూ జంటలుగా మారడానికి రెడీగా ఉండండి అంటూ ప్రభు ఎదురుగా టేబుల్ మీద పెద్ద పళ్ళెంలో ఉన్న చీటీలని ఉంగరాలు మెరుస్తున్న చేతులతో కలపసాగాడు. తర్వాత పక్కనున్న యువతితో, మిస్ స్వప్న, ఇక మీ కార్యక్రమం మొదలుపెట్టండి అన్నాడు. స్వప్న మెహందీ అందంగా పెట్టిన చేతులతో చీటీలను కలిపింది. తర్వాత సుతారంగా 2 చీటీలు కలిపి తీయసాగింది. ప్రభు బిగ్గరగా అవి చదివి పేర్లు ప్రకటిస్తున్నారు. అందరూ ఓ అని అరుస్తున్నారు. పేర్లు కలిపి వచ్చిన వారు జంటగా వచ్చి ప్రభు పక్కన వరుసగా నిలబడుతున్నారు. కొంతమంది ఈలలు వేస్తున్నారు. ఆర్కెస్ట్రా వారు ఉత్సాహం మరింత ఇనుమడింపజేసే మ్యూజిక్ వాయిస్తున్నారు. కొంతమందికి మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, లావాటి వారికి సన్నటి వాళ్ళు, ఎర్రటి వాళ్ళకి నల్లటి వాళ్ళు, అందమైన వారికి మామూలుగా ఉన్నవారు వచ్చారు. కొంతమంది బ్రియంగా ముడుచుకుపోతుంటే మరికొంతమంది ధీమాగా ఈ ఛాన్స్ ఏదో చూడాలి అన్నట్టు నిలబడ్డారు. అందరికీ కుతూహలం పెరిగిపోయింది. తనకి వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళి నిలబడుతుంటే కొంతమంది నిస్పృహగా పెదవులు విరుస్తున్నారు. తొందరగా చీట్లు తీయవమ్మా తల్లి అని ఒకరంటే, నా రాత ఎలా ఉందో అని ఇంకేదో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్వప్న మరోసారి చీట్ల జత తీసింది. విద్య, సమీరల పేర్లు జంటగా వచ్చాయి. ఇది వినగానే అందరూ ఓ అంటూ అరిచేశారు. సమీర వచ్చి నిలబడింది. విద్య లేవలేదు. విద్య, కమ్మాన్ ప్లీజ్. అందరం అంత సంతోషంగా పాల్గొంటున్న గేమ్లో ఫన్ పాడు చేయవద్దు. నేను మొదటే చెప్పాను, ఇక్కడికి వచ్చిన ఎవ్వరూ కాదనకూడదు అని. అది నాకు ఇన్సల్ట్, ప్రభు అభ్యర్థనగా అన్నాడు. విద్య అయిష్టంగా తల ఊపి వచ్చి సమీర్ పక్క నిల్చున్నాడు. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. విద్య, యు ఆర్ లక్కీ అని ఎవరో అరిచారు. ఐఎమ్ జెలస్ ఇంకో అతను అన్నాడు. ఇతనేమిట్రా బాబు, కాస్త ఖరీదైన బట్టలు కూడా వేసుకోలేదు. అయితేనేం అదృష్టం వరించిందిగా. కాస్త నవ్వరా నాయనా, ఒకతను ఏడుపు గంతుతో అడగగానే అందరూ విరగబడి నవ్వారు. సమీర నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు చూస్తుంది. మనం పార్ట్నర్స్ని మార్చుకుందామా గురు, ఒకతను కేక పెట్టాడు. విద్య మౌనంగా దవడెముకు బిగించి నిరాసక్తంగా, నిర్లిప్తంగా, నిర్భయంగా చూస్తున్నాడు. డబ్బు బాగా ఉన్న పిల్లలు వీళ్ళు. పిచ్చి సరదాలు, పిచ్చి ఆటలు. దీని బదులు మంచి సంగీతాలు చెప్పుకుంటూ దేశం ఏమవుతుంది? మన మౌలిక సదుపాయాలు మనకు అందుతున్నాయా అని దేని గురించి అయినా అందరూ డిస్కషన్ పెడితే ఒకరి నుంచి ఒకరు ఎన్ని మంచి విషయాలు గ్రహించవచ్చు. సమయం సద్వినియోగం చేసుకోవాలి అనే స్పృహ ఎవ్వరికీ లేనట్టుంది. పానీకి ప్రమీల అనే అమ్మాయి వచ్చింది. ఒకటే చేతులు తిప్పుతూ మాట్లాడేస్తున్నాడు. మురళి ముఖం ముడుచుకొని దిక్కులు చూస్తున్నాడు. అతనికి బాగా లావాట అమ్మాయి వచ్చింది. ప్రభుకి యుగంధర్ అనే అతి తెలివి తక్కువ అబ్బాయి వచ్చాడు. ప్రభు చీటీలన్నీ తీయటం అవగానే అనౌన్స్ చేశాడు. పావుగంట టైం, సరిగ్గా 15 నిమిషాల తర్వాత లైట్లు పోతాయి. ఈ లోపల లైట్లు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి మీరు దాక్కోవచ్చు. అందరూ చేయి పట్టుకొని రెడీగా నిలబడ్డారు. సమీర చేయి పట్టుకోబోతుంటే విద్య మృదువుగా వదిలించుకోబోయాడు. సమీర్ ఇంకా గట్టిగా పట్టుకుంది. 1 2 3 గో ప్రభు అరిచాడు. అందరూ బిలబిలా పరిగెత్తుతున్నారు. సమీర విద్య చేయి పట్టి లాగింది. అతను కదల్లేదు. కమాన్ అంది. ఇది కూడా ఒక చోటేగా, ఇక్కడ ఈ కుర్చీలో కూర్చోవచ్చు మనం అన్నాడు. డోంట్ బీ సిల్లీ, నాతో రాకపోతే స్టాప్ ద గేమ్ అని అరుస్తాను సమీర్ బెదిరించింది. విద్య చేయి పట్టుకుని చిన్నపిల్లాడిని ఈడ్చుకు వెళ్ళినట్టు లాక్కుని పోతూనే ఉంది. అందరూ హడావిడిగా గడబిడిగా పరిగెత్తుతున్నారు. రూఫ్ గార్డెన్ మీద ఎడంవైపున్న మెట్ల మీద నుంచి సమీర అతన్ని కిందకి లాక్కెళ్ళింది. ఆ మెట్లు ఆ భవనం ఇంటి భాగంలోకి తీసుకువెళ్ళాయి. ఇక్కడ ఎవ్వరూ రారు, మనం ఒక్కళ్ళమే ఇంట్లోకి వచ్చేసాం అంది సమీర ఆయాసంగా. విద్య ఒక్క క్షణం సర్వం మర్చిపోయినట్లుగా చుట్టూ చూశాడు. అది గోడల్లోనే ఉన్న అరల నిండా పొంతిగగా అమర్చి ఉన్న పెద్ద లైబ్రరీ. విజ్ఞానం, లిటరేచర్, ప్రకృతి, ఫిలాసఫీ, చరిత్ర పుస్తకాలు, ఇంకా ఎన్నెన్నో టాపిక్స్. విద్య ఆసక్తిగా ఆనందంగా కలయి చూస్తున్నాడు. అతని కళ్ళల్లో చిరాకు మటుమాయమైంది. ప్రసన్నంగా ఉంటే అతని ముఖం ఇంకా ఎంతో అందంగా ఉంటుంది.
మొదటిసారి చూస్తున్న సమీర అతన్నే గమనిస్తోంది. ఎంత పెద్ద లైబ్రరీ, ఎవరిది? ఆశ్చర్యంగా అడిగాడు. నాదే అంది సమీర. మీద? విద్య సగం కుతూహలంగా సగం నమ్మలేనట్టుగా సమీరను చూశాడు. నాదే. ఇప్పుడు మా సదామావియది. ఆయనకు పిల్లలు లేరు, అసలు పెళ్లి చేసుకోలేదు. నేను ఆయన పెంపుడు కూతుర్ని. ఈ ఇల్లు నాకే రాసిస్తానని సదామావి మాటిచ్చాడు. పబ్బి వాటా కావాలని అడుగుతున్నాడు, కానీ నేను ఇవ్వను. ఇదంతా నాదే సమీర్ చెబుతోంది. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి. ఓ! లైట్లు పోగానే హాలంతా అరుపులతో ప్రతిధ్వనించింది. విద్య చీకట్లో ఒక్క నిమిషం కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాడు. దూరంగా ఎక్కడో కొండ మీద ఉన్న టైర్ అడ్వర్టైజ్మెంట్ తాలూకు లైటు కాంతి బయట నుంచి లీలాగా పడుతుంది. అబ్బా, కటిక చీకటి, నా కళ్ళు కనిపించట్లేదు అంది సమీర. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరవండి, విద్య తగు స్వరంతో చెప్పాడు. క్షణం తర్వాత సమీర, ఊహు, మీ ఎక్స్పెరిమెంట్ నాకేం పనిచేయలేదు. అబ్బా, నాకు చీకటంటే భయం అంది. అతను మాట్లాడలేదు. మీకు చీకటంటే భయం లేదా అడిగింది. లేదు, నాకు చాలా భయం. చిన్నప్పటి నుంచి ఇంతే. లైట్ పోతే వచ్చే వరకు పిచ్చి పట్టినట్లు గొడవ చేసేదాన్ని. నాకు భయం లేదు. ఎందుకని? నా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా రోజుల వరకు అసలు కరెంటే లేదు. కిరసనాయిల్ అయిపోతుందని పిన్ని 6 గంటలకే అన్నం తినిపించి 7 గంటలకి లైట్ తీసేసేది. నిజంగానా? ఎన్ని కష్టాలు మీకు. కరెంట్ లేని ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు? ఆరు బయట ఎండనక వాననక పక్క లేకుండా పడుకునే నాకు తెలుసు అన్నాడు. అమ్మో, ఆరు బయటనే పాములు తేళ్లు రావా? అయ్య బాబోయ్, నాకింకా భయమేస్తుంది. సమీర అతనికి దగ్గరగా జరిగింది. ఆమె స్పర్శ తగలగానే అతను వెనక్కి అడుగు వేశాడు. మన అనుభవం గురించి ఏమని చెప్పాలి? చీకట్లో భయం వేసిందనా? విద్య సమాధానం చెప్పలేదు. అలా చెబితే సిల్లీగా ఉంటుంది. భయంతో ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకున్నామని చెబుదాం అంది. అలాంటిదేం అవసరం లేదు అన్నాడతను. అవును, మనం అసలు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నాకు అసలు నిజంగానే భయంగా ఉంది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. అతను మృదువుగా వదిలించుకోబోయాడు. సమీర్ ఇంకా గట్టిగా పట్టుకుంది. అతను విడిపించుకునే ప్రయత్నం కుదరక మౌనంగా ఉండిపోయాడు. సమీర నుంచి వస్తున్న పరిమళం అతని ముక్కుపుటాలు నింపేస్తోంది. సమీర అవసరమైన దానికంటే దగ్గరగా జరిగింది. ఆమె తల అతనికి ఛాతీకి తగులుతోంది. విద్య వెరపుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. సమీర ముఖం ఎత్తి గుసగుసగా అంది. పబ్బి మీ గురించి చాలాసార్లు చెప్పాడు. మీరు నిజంగా జిమ్ అంటాడు. నేను ఢిల్లీలో చదువుకుంటూ ఉండటంతో మిమ్మల్ని ఎప్పుడూ కలవలేకపోయాను. సమీర హఠాత్తుగా విద్యాధర్ భుజాలు పట్టుకుని అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. అతను మెరుపులా వెనక్కి అడుగు వేయటంలో టేబుల్ తగిలి పడబోయి ఆగాడు. సమీర కిలకిలా నవ్వింది. భయపడకండి, ఈ చీకటి గుర్తు ఇది. మనిద్దరం మన జీవితాంతం మర్చిపోలేం కదూ. అతని చెవి దగ్గర గుసగుసగా అంది. అతనికి వెనక్కి వెళ్ళిపోవటానికి చోటు లేదు. మిమ్మల్ని మొదటి పరిచయం చేయంగానే ఏమనిపించిందో తెలుసా? ఐ లైక్ యూ. దేవుడు ఈ మాట మీతో చెప్పటానికి ఈ మంచి అవకాశం ఇచ్చాడు. అతని ఛాతీ మీద తల అంచింది. నాకిప్పుడు ఇలా మీ దగ్గరగా ఉంటే చీకటి అంటే అస్సలు భయం వేయడం లేదు అంది. ఇంతలో లైట్లు వచ్చేసినాయి. విద్యాధర్ పెదవిని బిగపట్టిన ప్రతిమలా నిలబడ్డాడు. అతని ముఖం చూసి సమీర పకపకా నవ్వింది. ఎలా ఉంది మన చీకటి అనుభవం? చిలిపిగా అంది. విద్యాధర్ మనసు చిత్ర విచిత్రమైన భావ ప్రకంటపలలో లోనవుతుంది. అతనికి సిగ్గేసింది. ఆమెను చెంపపెట్టి కొట్టాలనంత కోపంగా ఉంది. అతనిలో చిరాకు, విహ్వలత ముప్పిరిగొన్నాయి. సమీర అతని చేయి పట్టి లాగి మెట్లెక్కి వస్తోంది. అతను యాంత్రికంగా ఆమె వెంట వస్తున్నాడు. మళ్ళీ అదే ఆగ్రహపు తెర. ఈమెని ఈడ్చి చెంపపెట్టి ఇవ్వాలని. అందరూ వచ్చేశారు. వారి వారి అనుభవాలు చెప్తున్నారు. అక్కడ నవ్వులు సముద్రాలే పొంగి వస్తున్నాయి. కేకలు హర్షాతిరేకంగా ఉవ్వెత్తు కెరటాల్లా విరుచుకుపడుతున్నాయి. అందరూ పడి పడి నవ్వుతున్నారు. సమీర, నువ్వు చెప్పు స్వప్న అడిగింది. విద్యాధర్ని చెప్పమనండి చిలిపిగా చూస్తూ అంది. విద్యాధర్ ప్లీజ్, స్వప్న పిలిచింది. అతను రాలేదు. సమీర తనే చెప్పసాగింది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. చీకటంటే నాకు భయం అన్న డైలాగుతో మొదలైంది మా సంభాషణ. అతను తనకి ఆ భయం లేదన్నాడు. నేను భయంతో వణుకుతున్నాను. అతను భయం ఎందుకు అంటూ నన్ను పట్టుకున్నాడు. ఒకతను విజిల్ వేశాడు. వెంట వెంట విజిల్స్ మోగనాయి. స్వప్న చేయి ఎత్తి ఆగమని సైగ చేసింది. సమీర చెబుతుంది, చీకటంటే భయపడక్కర్లేదు. అది భయమే కాదు, ఒక్కసారి చాలా ఆనందం కూడా ఇస్తుంది మనకి అన్నాడు. హార్ని అన్నాడు ఒకతను. తర్వాత ఇంకో అతను అరిచాడు.
అంటూ విద్య నన్ను ముద్దు పెట్టుకున్నాడు సమీర్ చెప్పి నేల మీదకి చూడసాగింది. హా కొంతమంది అనేశారు. హా అని అందరూ చైన్ రియాక్షన్లా అంటుంటే పగలబడి నవ్వసాగారు మిగతా వారంతా. అమ్మా ఇంత గట్టి కూడా ఒకతను అన్నాడు. మంచి ఛాన్స్ కొట్టేశావు కదురా నాయనా ఇంకొతను అన్నాడు. నీ జన్మ తరించిపోయింది పో ఇంకో అతను చెప్పాడు. చాలామంది విద్య వైపే తలలు తిప్పి చూస్తున్నారు. తర్వాత ఏమైంది కుతూహలంగా అడిగారు ఒకతను. చెప్పమ్మా ఆసక్తితో నాకు పిచ్చెక్కిపోతుంది ఒకతను జుట్టు పీక్కున్నాడు. షాపులో ప్రభు నిన్ను పరిచయం చేయగానే నాకేమనిపించిందో తెలుసా సమీరా? ఐ లైక్ యూ అని దేవుడు ఈ మాట నీకు చెప్పడానికి ఈ చీకటి అవకాశం నాకు ఇచ్చాడు. ఈ చీకటి అనుభవం మనిద్దరం మన జీవితాల్లో మర్చిపోలేం కదూ అన్నాడు సమీర చెబుతోంది. యూ షడప్ స్టాప్ ఇట్ విద్య పిడికిళ్ళు బిగించడానికి పోతుంటే అతనికి ఇరుపక్కలా కూర్చున్న మురళి పాని అతన్ని కదలనీయకుండా రెక్కలు పట్టి ఆపేశారు. వెనుక కూర్చున్న సాయి విద్య నడుం చుట్టూ చేతులు వేసి వీపు మీద ముద్దు పెట్టుకొని విద్య నువ్వు మా ఫ్రెండ్వేనా అన్నాడు. అందరూ అతన్నే వింతగా చూస్తున్నారు. అతని కళ్ళల్లో సిగ్గు ఆగ్రహం తోకతొక్కిన తాచులా ఉన్నాయి. అతను లేచి దూసిన బాణంలా వెళ్ళిపోతుంటే ప్రభాకర్ అతని దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. విద్య సారీ ఐఎమ్ సారీ మొదటే చెప్పాను ఇది సరదా ఆటని. సమీర్ ఇదంతా అని ఉంటే నువ్వు పట్టించుకోవద్దు ప్లీజ్. నువ్వు అనుంటే నేను పట్టించుకోను సరేనా? ఛీ విద్య అతని చేతిని విదిరించి వదిలించుకున్నాడు. విద్య ప్లీజ్ వెళ్ళిపోకు పార్టీ అంతా బాగా జరిగింది ఫుల్ సక్సెస్. నువ్వు వెళ్ళిపోతే మా డిన్నర్ చెడిపోతుంది నా మూడ్ పాడైపోతుంది. ఇదంతా సమీర్ చెప్పిన అబద్ధం అని నాకు తెలుసు. సమీరకి అబద్ధాలు చెప్పటం ఓ ఆట. ప్లీజ్ నేను నమ్ముతాను తగు స్వరంలో ప్రభాకర్ అంటూ విద్యని భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. నిజంగా నా స్నేహితుల్లో నువ్వు జమ్మని. ఇంతలో మురళీ పాని కాక ఇంకో నలుగురు అక్కడికొచ్చారు. ఫ్రెండ్స్ డిన్నర్కి రండి అన్నారు. అందరిలోకి సమీర్ చెప్పిన అనుభవం బాగుందని స్వప్న డిక్లేర్ చేసింది. విద్యని ప్రభు బలవంతంగా డిన్నర్ దగ్గరకు తీసుకువచ్చాడు. డిన్నర్ జరుగుతుండగా సమీర్ వచ్చి అతనికి ప్లేట్లో స్వీట్ పెట్టింది. కోపం వచ్చిందా చిలిపిగా చూస్తూ అంది. ఆ చిలిపితనంలో పసితనం ఉంది. విద్య ఏమీ అనలేక ముఖం తిప్పుకున్నాడు. విద్యాధర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. ఇంటి మెట్లెక్కి వచ్చి తలుపు తాళం తీస్తున్న అతనికి గుమ్మానికి కాస్త దూరంగా గోడవారగా చీకట్లో ఎవరో పడుకుని ఉన్నట్లు కనిపించింది. విద్య దగ్గరికి వెళ్ళి చూశాడు. వరమ్మ చీర కొంగు కప్పుకొని ముడుచుకొని గాఢ నిద్రలో ఉంది. పిన్ని పిన్ని మృదువుగా తట్టి లేపుతూ అడిగాడు. ఇదేమిటి పిన్ని ఇక్కడ పడుకున్నావు? విద్య పిలుపుకి ఆవిడ లేచి కూర్చుంది. నిద్ర కళ్ళతో చూస్తూ నీకోసం చూస్తూ కూర్చున్నానురా. చాలాసేపు కూర్చున్నాను. కంటి మీద కునుకు వస్తే కాస్త అలా వాలాను అంది లేస్తూ. ఆవిడకు నడునొప్పి ఉంది. కింద పడుకోవటం వల్ల లేవలేకపోతుంటే విద్య చేయి అందించి లేవదీశాడు. సారీ పిన్ని పార్టీ దగ్గర అనుకోకుండా ఆలస్యం అయిపోయింది. లోపలికి రా నొచ్చుకుంటూ అన్నాడు. ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువచ్చాడు. పర్వాలేదురా వయసులో పిల్లలు ఏదో కబుర్లలో పడి ఉంటారు అనుకున్నానులే. సినిమా నుంచి వచ్చినా దానివి అనసూయమ్మగారు ఇంట్లో పడుకోబోయావా? సినిమాకి అసలు వెళ్ళలేదు. మేం బయలుదేరుతుంటే అనసూయమ్మగారు ఆడబడిచిపోయిందని కబురు వచ్చింది. ముసలాయన్ని అట్లాగే ట్యాక్సీలో వేసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కాసేపు గుడిలో కూర్చున్నాను. గుడి మూసేశారు. ఇంటికి వచ్చాను. విద్య లైట్లు వేశాడు. ఆవిడని మంచం మీద దుప్పటి సరిచేసి కూర్చోబెట్టాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ అదేమిట్రా ఆ బట్టలన్నీ రక్తపు మరకలేమిటి? అయ్యో ఆ షర్టు చిరిగి అలా పీకలైపోయిందేమిటి? ఆదుర్దాగా అడిగింది. పార్టీలో ఫ్రెండ్స్ కొట్టుకున్నారులే. ఒక అతనికి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. నువ్వు పడుకో పిన్ని. ఆవిడకి దుప్పటి కప్పాడు. అతను వెళ్ళి బట్టలు మార్చుకొని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చేసరికి ఆవిడ గుర్రు పెడుతోంది. విద్య వచ్చి తన మంచం మీద తల వెనుక చేతులు పెట్టుకొని పడుకున్నాడు. కళ్ళు పైకప్పు చేసి పరధ్యాసగా చూస్తున్నాయి. పార్టీలో డిన్నర్ అయిన తర్వాత తర్కాలు ముష్టిఘాతాలు వరకు వెళ్ళాయి. అరుపులు పెడబొబ్బలు మొదలైనాయి. డ్రింక్స్ బాగా పట్టించిన కొంతమంది మాటలకి చేతకి కంట్రోల్ తప్పినట్లు ప్రవర్తించసాగారు. ఆడపిల్లలు అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. మురళీ పాని బాగా డ్రింక్ చేసి మొద్దుల్లా పడి నిద్రపోతున్నారు. సాయి ఎవరో ఫ్రెండ్తో వెళ్ళిపోయాడు.
విద్యాధర్ ఇంటికి వెళ్ళటానికి మెట్లు దిగి కిందకి వచ్చి మోటార్ సైకిల్ వెతికి స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంతలో రూఫ్ గార్డెన్ మీద నుంచి పెద్దగా చావుకేకలాంటి అరుపు వినిపించింది. విద్య తలెత్తి చూశాడు. ప్రభు ఎవరితోనో గొడవ పడుతున్నాడు. ప్రభుని ఒకతను పిట్టగోడ మీద నుంచి కిందకి నెట్టివేయడానికి ప్రయత్నించసాగాడు. విద్య మోటార్ సైకిల్ వదిలి మెట్ల వైపు రివ్వును పరిగెత్తాడు. మెట్ల మీద నుండి పైకి వచ్చేసరికి ప్రభు ఎలాగో తప్పించుకొని తనని తోసివేయడానికి ప్రయత్నించిన విక్రమ్ని, నీకెంత ధైర్యం రా, నా పార్టీకి వచ్చి నా చెల్లెలు చేపట్టుకుంటావా, నన్నే కిందకు తోయిపోతావా రాస్కెల్, ఇవాళ నీకు మూడింది. అతన్ని కింద పడేసి మీద కూర్చొని తలని నేలకేసి చితక్కొడుతున్నాడు. దూరంగా సమీర్ నిలబడి ఉంది. రెడ్డి వేణు భయంగా చూస్తున్నారు. ఇంతలో విక్రమ్ ఫ్రెండ్స్ వచ్చారు. ప్రభుని లాగి విక్రమ్ని విడిపించారు. విక్రమ్ పగిలిన సీసా తీసుకొని ప్రభు గడుపులో బలంగా పొడిచాడు. సమీర, విద్య ఇద్దరూ కలిసి అతన్ని లాగి ప్రభుని రక్షించడానికి చేసిన ప్రయత్నం విక్రమ్ ఫ్రెండ్స్ కలబడంతో త్వరగా సాధ్యం కాలేదు. అప్పటికే ప్రభు కడుపులో కంఠం దగ్గర 4-5 సార్లు పొడి చేశాడు. సమీర విరిదానిలా బిగ్గరగా అరుస్తూనే ఉంది. మరికొంతమంది పరుగున వచ్చారు. విక్రమ్ ఫ్రెండ్స్ని చితక తన్నారు. ప్రభు రక్తం ఒడుతూ కింద పడి ఉన్నాడు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. సమీర పరిగెత్తింది. సమీరను ఆపు విద్య, ఇక్కడికి రమ్మను పల్ల బిగువన అన్నాడు ప్రభు. విద్య వెళ్ళి సమీర చేయి పట్టి లాక్కు వచ్చాడు. సమీ, పోలీసులకు ఫోన్ వద్దు, డాడీ తిడతారు, నన్ను ముందు హాస్పిటల్ తీసుకెళ్ళు తొందరగా ప్లీజ్. సమీర, విద్య, చాలు, ఎవ్వరూ వద్దు, మీరంతా ఇళ్ళకి వెళ్ళండి చేతులు జోడిస్తూ స్నేహితుల్ని అర్థించాడు. 15 గంటలో సమీర కార్ డ్రైవ్ చేస్తుంటే విద్య వెనక సీట్లో ప్రభుని పట్టుకొని కూర్చున్నాడు. విద్య షర్టు ఆ గొడవలో చిరిగి పీలిక అయ్యింది. అతని బట్టల నిండా, సమీర బట్టల నిండా రక్తపు మరకలు. ప్రభు తెల్లటి డ్రెస్ రక్తంతో తడిసి ఎర్రగా మారింది. కారు హాస్పిటల్ ఆవరణలో ఆగగానే సమీర లోపలికి వెళ్ళి చెప్పగానే స్ట్రెచ్చర్ తీసుకువచ్చారు. సమీరను చూడగానే డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళంతా సమీరకి, ప్రభుకి బాగా తెలిసిన వ్యక్తుల్లా ఉన్నారు. నిమిషాల్లో అతనికి వైద్య సహాయం అందింది. విద్య, సమీర థియేటర్లోకి తీసుకువెళ్లిన ప్రభుని బయటకు తీసుకురావటానికి ఎదురు చూస్తూ బయట లాంజ్లో కూర్చుని ఉన్నారు. అన్నయ్యకి పర్వాలేదా, సమీర ఆదుర్దాగా అడిగింది. డాక్టర్లు వచ్చి చెప్పాలి అన్నాడు విద్య. అన్నయ్యకి ఏదైనా అయితే నేను బతకను, నేను చచ్చిపోతాను, సమీర ఏడవసాగింది. ధైర్యం తెచ్చుకోండి, విద్య తగు స్వరంలో చెప్పాడు. మీకు తెలియదు అన్నయ్య నాకెంత అండగా ఉంటాడో. అన్నయ్య లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకునేదాన్ని. నాకు అంత భయంకరం ఈ ప్రపంచం. సమీరని విద్య అనునయిస్తున్నాడు. ఎక్కడ ఉంచారు వాడిని? దెబ్బలు ప్రమాదమా? ఇంతలో కారిడార్ చివరన బొంగురుగా ఉన్న కంఠం వినిపించింది. సమీర ఉలిక్కిపడి తిరిగి చూసింది. విద్య కూడా తిరిగి చూశాడు. సమీర నిట్టారుగా అయింది. శ్వాస ఎగబీల్చిన శబ్దం చేసింది. అప్రయత్నంగా విద్య చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, మై గాడ్, డాడీ వస్తున్నారు అంది. విద్య చెయ్యి విదిలించుకోబోయాడు. ప్లీజ్. ఆ కంఠంలో అర్థింపు అతని మొరటగా చెయ్యి విదిలించుకోలేక ఊరుకున్నాడు. ఆయన జరి అంచున్న సిల్క్ లుంగీని కట్టుకుని సిల్క్ లాల్చీ వేసుకున్నాడు. చేతిలో సిగరెట్ పెట్టి ఉంది. నిలువెత్తుగా, పొడుగ్గా, నల్లగా, బలిష్టంగా ఉన్నాడు. ఆయన వెంట 4-5 ఇద్దరు ఆయనతో సమానంగా, 3 ఆయన వలె వెనక నీడల్లా నడుస్తూ వస్తున్నారు. థియేటర్లో నుంచి వస్తున్న డాక్టర్ ఆయన చూడగానే, నమస్కారం విశ్వమూర్తి గారు అంటూ ఎదురు వెళ్ళాడు. ఎలా ఉన్నాడు మావాడు? ఆయన మాట కొట్టినట్లే ఉంది. గాజు సీసా కడుపులో గుచ్చుకుంది. అతనికి అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది కదా. 24 గంటలు గడిస్తే గాని గండం నుంచి బయటపడడు. సమీర ప్రభునిక్కడికి తీసుకురాగానే డాడీకి తెలుసా అంటే తెలియదంది. నేను వెంటనే మీకు ఫోన్ చేయించాను. నర్స్ వచ్చి డాక్టర్ గారికి ఫోన్ వచ్చిందని చెప్పింది. ఇప్పుడే వస్తాను అని ఆయన ఫోన్ దగ్గరికి వెళ్ళారు. విశ్వమూర్తి సమీరను చూడగానే దగ్గరికి వచ్చాడు. సమీర పిల్లిలా భయంగా విద్యాధర్కి ఇంకా దగ్గరగా జరిగింది. ఏమే, నీ మూలంగానే తగాదా మొదలైందంటగా మోహన్ చెప్పాడు. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి కుక్క జట్టీలు తేవద్దని. ఆయన సమీర జుట్టు పట్టుకుని లేవదీస్తూ ఈడ్చి చెంప మీద కొట్టాడు. విద్య అంతెత్తున ఎగిరిపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. అతను నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. విశ్వమూర్తి సమీర వీపుపై పిడిగుద్దులు వేస్తూ, ఎక్కడే మీ అమ్మ? తిని ఒళ్ళు బలిపించుకుంటూ ఇంట్లో కూర్చోవడమే తప్ప మీ తిరుగుళ్ళు చూడదు. చూసినా నాకు చెప్పదు.
నిన్ను దాన్ని పట్టుకొని నిలువున నరకాలి. మీ ఇద్దరికి జుట్టు కోసి సున్నం అంటించాలి. ఆయన సమీర ముఖం మీద, తల మీద, వీపు మీద బిగించిన పిడిగిళ్లతో గుద్దులు వేస్తున్నాడు. కాలితో తన్నుతున్నాడు. చిత్రంగా సమీర అస్సలు ఎదురు తిరగడం లేదు. ముడుచుకుపోయిన పిల్లిలా చూస్తుంది. విద్య వెళ్ళి సమీరను లాగి దగ్గరికి పట్టుకున్నాడు. ఏమిటండి ఇది? ఆడపిల్లను కూడా చూడకుండా ఆవేశంతో దుఃఖంతో అతనికి నోటి నుంచి మాట రావడం లేదు. ఎవడ్రా నువ్వు? ఎవడే వీడు? ఆయన చేయి ఎత్తుతూ అన్నాడు. ఆ దెబ్బ అతని మీద పడేదే. ఇంతలో ఈ గొడవ విని పరిగెత్తుకొచ్చిన డాక్టర్ గారు ఆయన చేయి పట్టి బలంగా దించివేస్తూ, విశ్వమూర్తి గారు, ఏమిటండి ఈ పిచ్చి పని? చూడండి అందరూ ఎలా చూస్తున్నారో మందలింపుగా అన్నారు. అప్పటికే అక్కడ నర్సులు, డాక్టర్లు, మిగతా ఎమర్జెన్సీ కేసులతో వచ్చిన వారు అంతా మూగి చోద్యంగా చూస్తున్నారు. సమీర విద్య గుండెల్లో తలదాచుకుని అతని పసిపిల్లలా కరుచుకొని ఒక్కసారిగా ఏడవసాగింది. ఆ ఏడుపు హిస్టీరియాలా ఉంది. నోర్ముయ్, నోరెత్తితే చంపేస్తాను ఆయన అరిచాడు. సమీర టక్కున ఏడుపు మింగటానికి ప్రయత్నిస్తోంది. డొక్కలు అదిరిపోతున్నాయి. ఏమిటి వాడిని అట్టా పట్టుకున్న బల్లిలా? ఆయన సమీరని విద్య దగ్గర నుంచి బలవంతంగా లాగి పక్కనున్న అతని వైపు చూసి, దీన్ని ఇంటికి తీసుకుపోండి అన్నాడు. మరో అతను సమీర చెరో రెక్క పట్టుకుని లాక్కుపోతుంటే సమీర రానని కాళ్ళతో వాళ్ళని తన్నుతూ నోటితో చేతులు కొరకటానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు బలవంతంగా సమీరను తీసుకువెళ్ళిపోయారు. విశ్వమూర్తి గారు, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, డాక్టర్ గారు ఆగ్రహంగా అన్నారు. అవునయ్యా, మీరంతా ఇలాగే అంటారు. నా బాధ మీకెవరికి తెలుస్తుంది? వీళ్ళకి తగినంత డబ్బు తెచ్చి పడేస్తాను. తిని పడి ఉండరు. ఇలాంటి కుక్క జట్టీలు తెస్తారు. వీళ్ళమ్మ ఉందే, దానికెంతసేపు దొంగస్వాముల్లారా పూజలు. వాళ్ళ వెనకబడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం పిల్లలయ్యా, ముద్రష్టు పిల్లలు, గర్భశత్రువులు వీళ్ళు నాకు. మొన్న ఇది ఏం చేసిందో తెలుసా? ఒంటి మీద జానెడు బట్ట చుట్టుకుని అర్ధనగ్నంగా ఆ వయసు వేడి పత్రికకి కవర్ పేజీ ఫోటో ఇచ్చింది. ఇచ్చి చచ్చింది. ఊరుకుందా? ఫలానా విశ్వమూర్తి గారు అమ్మాయి అంటూ నేనేదో వాళ్ళని పట్టించుకోనట్టు ఇంటర్వ్యూలో చెప్పింది. వాడేమో ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మా నాన్న దగ్గర పనులు చేస్తానంటాడు. అవి చేయకపోతే పరువు పోతుంది. నాకు తిక్కరేగటంలో న్యాయం లేదంటారా? డాక్టర్ గారు సానుభూతిగా తల ఊపాడు. అందరూ నన్ను చూసి నవ్వటమే. డాక్టర్ గారు, నా వ్యాపారంలో నేను పులినయ్యా. అందరూ నన్ను చూసి హడులుతుంటారు. ఈ పిల్లల కారణంగా చెమట వజ్జమ్మలా అవుతున్నాను. నా బాధ ఎవరికి చెప్పుకోను? వీళ్ళకి తోడు నా బావమరిది ఆ సదాశివం ఒకడు వీళ్ళని నేనేదో కష్టాలు పెడుతున్నట్లు మాట్లాడతాడు. వాడికి పెళ్లి పటాకులు లేవు. వాడి అండ చూసుకొని వీళ్ళు పేట్రేగిపోతున్నారు. కాస్త నేను అంటే చాలు వాడింటికి పోయి కూర్చుంటారు. పదండి, ప్రభుని చూద్దురు గాని ఆయన భుజం మీద సానుభూతిగా తడుతూ అన్నారు డాక్టర్ గారు. ఆయన లోపలికి వెళ్ళబోతూ ఆగి విద్యకి అభిముఖంగా ఒక్క నిమిషం నిలబడి అతన్ని కంపరంగా యగాదిగా చూస్తూ, ఒక మంచి చెప్పుల జత కూడా లేని పనికిమాలిన వెధవలంతా నా కూతురికి ఫ్రెండ్సే. వీళ్ళంతా మా వెర్రి పీనుగుల్ని కాకాపట్టి జలగల్లా డబ్బు పీల్చేస్తూ ఉంటారు. ఇదిగో, ఇంకొకసారి నా కూతురితో కలిసి నువ్వు కనిపించావా, నీ బొమ్మికలు సున్నం చేస్తాను. జాగ్రత్త. నిన్ను చూస్తుంటే మా పిచ్చి కుంకను బాగా వలలో వేసినట్టుంది. వాళ్ళ దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, క్రూరంగా హుంకరించి వెళ్ళాడు. విద్య చెయ్యి ఆయన ముఖం మీదకి ఈడ్చి కొట్టడానికి విసురుగా లేవబోతుంటే దాన్ని పిడికిలుగా బిగించి పళ్ళు బిగువున ఆపుకున్నాడు. అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. అర్ధరాత్రి రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. అతని ఒంటి మీద చినిగిన చొక్కా, రక్తపు మరకలు చూసి ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు దూరంగా వెళ్లారు తప్ప రాలేదు. విద్య నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. చీకట్లో పైకప్పు కేసి చూస్తున్న విద్యకి విశ్వమూర్తి గుర్తుకు వస్తుంటే ఒంట్లో రక్తం మరిగిపోతున్నట్టుగా ఉంది. ఏం సంస్కారం అది? కన్న కూతురని, కట్టుకుని భార్యని అంత నీచమైన తిట్లా? వయసు వచ్చిన కూతుర్ని జుట్టు పట్టుకుని అట్లా చిగదబాతడమా? విద్య ఒళ్ళు జలధరిస్తోంది. ఆ దెబ్బలు తన మీద పడ్డట్టే అతనికి జుగుస్పగా ఉంది. ఎంత భయంకరమైన మనిషి! విద్య తల తిప్పి దూరంగా మంచం మీద పడుకుని సన్నగా గురిపెడుతున్న వరమ్మను చూశాడు. ఆ క్షణంలో ఆవిడ దేవతలా కనిపించింది. ఎప్పుడు తనని ఏరా నాయనా, తండ్రి, విద్య అనో తప్ప ఒక్క పల్లెత్తు మాటని కించపరిచినట్లు అనటం తను ఎరగడు. చిన్నతనంలో తను కోరింది ఏదైనా ఆవిడ వల్ల కాకపోతే
ఒడిలో కూర్చోపెట్టుకొని అది ఎందువల్ల సాధ్యం కాదో బుజ్జగిస్తూ చెప్పేది. ఈ ప్రపంచంలో మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మనం ఉన్న వాళ్ళకంటే తక్కువ కాదు, లేని వాళ్ళకంటే గొప్పవాళ్ళం అసలే కాదు. మనమే. మనం ఒకళ్ళకంటే అల్పులం అని సిగ్గుపడాల్సిన పని లేదు. ఒకరికంటే అధికులం అని విర్రవేగకూడదు. మనం ఇంకొకరితో ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఆవిడ చిన్నతనంలోనే తనకి నేర్పిన ఈ జీవన సూత్రాల వల్ల తనకి దృఢమైన ఆత్మస్థైర్యం అలవడి అదే రాను రాను వ్యక్తిగతంగా మారింది. ఆవిడ ఏనాడు తన ఒంటి మీద చిన్న దెబ్బ వేయలేదు, కళ్ళెర్ర చేసి కఠినంగా శిక్షించనూ లేదు. చిన్నప్పుడే తనకి ఒక పెద్దరికం అప్పచెప్పింది. రాను రాను అదే తన ప్రవర్తకి గీటురాయిగా మారింది. చిన్నప్పుడు ఒకసారి స్కూల్ నుంచి ఆనంద్ అనే ఫ్రెండ్తో పిన్నికి చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి తన కోసం వెతికి బడిలని ముఖంతో నీరసంగా కూర్చుని ఉంది. తను రాగానే కౌగిలించుకుంది, బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. సాధారణంగా ఎప్పుడో గాని ఆవిడ అలా చేయదు. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏమైపోయావో అని హడలు చచ్చాను. ఆవిడ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగిపోతున్నాయి. తనకి చిన్నతనమైన ఆవిడకి ఆదుర్ద కలిగించాలని అర్థమైంది. క్షమార్పణ చెప్పాడు. ఇంకెప్పుడు చేయనని వాగ్దానం చేయడం లాంటివేవి ఆవిడ అడగలేదు. కానీ తనే మరోసారి ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ పిన్ని ఆ చిన్న ఇల్లు తన ప్రాణమైపోయినాయి. పిన్ని ట్యూషన్ చెప్పడానికి వచ్చిన పిల్లలకి తను చెప్పటం అలవాటైన తర్వాత అదే చిరు సంపాదనకి మార్గమైంది. మురళి, పాని అలా పిన్ని దగ్గరికి 4వ క్లాసు ట్యూషన్కి వచ్చినప్పటి ఫ్రెండ్స్. మురళి చెప్తూనే ఉన్నాడు, ప్రభు వాళ్ళ డాడీ చాలా కర్కోటకుడు అని. కానీ ఇంత దారుణమైన వ్యక్తి అనుకోలేదు. అయినా తనకంటే 20 సంవత్సరాల చిన్న వయసు గల ఆమెని పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడని, వీళ్ళ దగ్గరికి రాడని, డబ్బు ఇవ్వకుండా బాధ పెడతాడని, వాళ్ళ సదామావయ్య ఆదుకోకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డున పడేవని మురళి, పాని చెబుతూనే ఉన్నారు. విశ్వమూర్తి ఎంత భయంకరమైన వ్యక్తో ఈరోజు తన కళ్ళారా చూశాడు. సమీర్ అంటే అతనికి జాలి వేయసాగింది. అంత నాజుకు శరీరంపై అలాంటి మొరటు తండ్రి చేత దెబ్బలు, విద్యకి తనకే ఆ దెబ్బలు తగిలినట్టు అనిపిస్తోంది. 4 రోజుల తర్వాత సాయంత్రం వేళ పాండు వచ్చాడు. బిఏ నుంచి పాండు 1 సంవత్సరం జూనియర్ అవటం వల్ల ఎప్పుడూ వచ్చి పాత పుస్తకాలు, నోట్స్లు తీసుకోవటమే కాకుండా అప్పుడప్పుడు వచ్చి పాఠాలు చెప్పించుకుని వెళ్తాడు. విద్య తన ఎంఏ పుస్తకాలన్నీ నోట్సులతో సహా అతనికి ఇస్తున్నాడు. ఇంతలో పెరట్లో గిన్నెలు కడుగుతున్న వరమ్మ, ఉన్నాడండి అని విద్య నీకు ఫోన్ వచ్చిందట్రా అని బిగ్గరగా కేకబెట్టి చెప్పింది. విద్య పుస్తకాలు వెదిలి లేచాడు. 2 రోజుల క్రితం మురళి, పాని ప్రభు నిన్ను రమ్మంటున్నాడ్రా అంటూ కబురు మోసుకొచ్చారు. జన్మలో నేను రానని చెప్పు అన్నాడు ఆగ్రహంగా. మర్నాడు సాయంత్రం మళ్ళీ వచ్చారు. ప్రభు హాస్పిటల్ నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యాడు. వాళ్ళ మావయ్య ఇంట్లో ఉన్నాడు. నిన్ను తప్పక రమ్మన్నాడు. లేకపోతే ఆ కట్లతో గాయాలతో తనే వస్తానని అంటున్నాడు. వాడి పొట్టలో బాగా గాయమైంది. కుట్లు చాలా పడ్డాయి. మంచంలో నుంచి లేవలేకపోతున్నాడు. వాడిని చూస్తే నీకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి అన్నాడు మురళి. నేను అస్సలు ప్రభుని చూడదలుచుకోలేదు. వాడు బాధపడుతున్నాడురా మురళి బతిమలాడాడు. నేనేం చేయలేను. విద్య ఖచ్చితంగా అని రవీంద్ర గారి అబ్బాయికి ట్యూషన్ చెప్పడానికి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత గరుడాచలం ఇంటి దగ్గర నుంచి అకౌంట్స్ రాయటానికి పుస్తకాలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వరమ్మ అన్నం పెడుతూ, మురళి, పాని నువ్వు వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చున్నారా, నువ్వు టిఫిన్ చేసి పెట్టావా చిరునవ్వుతో అడిగాడు. పిన్ని చేతి పిండి వంటలు మురళికి, పానికి బాగా ఇష్టం. పిన్నిగారు అంటూ ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటారు. ఏదో 4 క్యాబేజీ పకోడీలు చేసి పెట్టానులే. దగ్గరలో ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా అని అడిగారు. నేను వెళ్ళి అనసూయమ్మగారి ఫోన్ అడిగి తెచ్చి ఇచ్చాను. షర్ట్ విప్పి వేరే షర్ట్ వేసుకోబోతున్న విద్య ఆగిపోతూ, ఇచ్చావా, ఎందుకు ఇచ్చావు నన్ను అడగకుండా కోపంగా అన్నాడు. విద్య కోపానికి ఆవిడ బిత్తరపోయింది. అదేమిట్రా, వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా. ఏమో నిన్ను అడగందే ఇవ్వకూడదని నా ముద్దుబూరకు తోచదు అంది నొచ్చుకున్నట్లుగా. అది కాదు పిన్ని, అనసూయమ్మ గారికి మనకి పరిచయం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలని చిన్నపోయిన ఆవిడ ముఖం చూసి నచ్చజెబుతున్నట్లు అన్నాడు. మురళి ప్రభుకి పొట్టలో గాయమైందని, బాగా జ్వరంగా ఉన్నాడని చెప్పినప్పటి నుంచి తనకి కూడా ప్రభు చూడాలని తన మనసు పీకుతూనే ఉంది.
అయినా నిగ్రహించుకున్నాడు. వాళ్ళ నాన్న గుర్తుకు వస్తే కంపరంగా అనిపిస్తోంది. జన్మలో వాళ్ళతో మాట్లాడకూడదు అన్నంత కోపంగా ఉంది. అతనిలో అవమానపు సెగలు విరజిమ్ముతున్నాయి. విద్య, అనసూయమ్మ గారు ఫోన్ వచ్చిందని పిలుస్తున్నారా? వరమ్మ కేకపెట్టి మళ్ళీ చెప్పింది. విద్య పాండుతో ఇప్పుడే వస్తాను కూర్చో అని వెళ్ళాడు. అతనింతవరకు అనసూయమ్మ గారింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా మొహమాటంగా అనిపిస్తోంది. అతను గేటు తెరిచాడు. ఇంటి ముందున్న కాస్త ఆవరణలో ఓ పక్క గులాబీలు, క్రోటన్లు, మరో పక్క మందార, నిత్యమల్లెపూలు, ఇంకో పక్క నిమ్మ, కరివేపాకు చెట్లతో కిక్కిరిసి ఉంది. గుమ్మం పక్కన ఆర్చీల మనీ ప్లాంట్ ఒత్తుగా పాకి ఉంది. తలుపులు తెరిచి ఉన్నాయి. విద్య ఇంటి మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కగానే అనసూయమ్మ గారు గుమ్మంలోకి వచ్చింది. ఆవిడని చూడగానే విద్య వెంటనే క్షమార్పణలు చెప్పేశాడు. సారీ అండి, మీకు శ్రమ. నా ఫ్రెండ్ ఒకతనికి బాగా దెబ్బలు తగిలితేను. అదేం మాట నాయనా, రా, నాకేం శ్రమ. ఇన్నాళ్ళ నుంచి పక్కన ఉన్నాం అన్న మాటే గాని నువ్వు మా ఇంటికి రానే లేదు. మీరు మా పక్కింటికి వచ్చినప్పటి నుంచి మీ పిన్నిగారి మూలంగా నాకు కొండంత అండగా ఉంది. ఇది మీ ఫోన్ అనుకో. దా, అదుగో ఫోన్. దూరంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ చూపించింది. అక్కడికి వచ్చిన విద్య క్షణం సేపు తటపటాయింపుగా మొహమాటంగా ఆగాడు. టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి ఎదురుగా పళ్ళెం నిండా ఉన్న సన్నజాజి పూలదండ కడుతోంది. పక్కన ట్రాన్సిస్టర్లోంచి మ్యూజిక్ తగ్గు స్థాయిలో వినిపిస్తోంది. విద్య, మా చెల్లెల కూతురు విజయ. విజ్జి, మన పక్కింటి పిన్నిగారబ్బాయి విద్యాధర్. వంట ఇంటి వైపు వెళ్ళబోతున్న అనసూయమ్మ గారు ఆగి పరిచయం చేసింది. రేడియోలో సంగీతం వినడంలో మునిగిపోయినట్లుగా పరధ్యాసగా ఆలోచిస్తూ పూలమాల కడుతున్న ఆ అమ్మాయి ముఖం తిప్పి చూసింది. తలంటి పోసుకొని ఉత్తైన జుట్టు ఆమె భుజాన్ని కప్పేస్తోంది. భుజం మీద నుంచి తల తిప్పగానే కనిపించిన ఆమె ముఖం కారు మేఘం పక్క నుంచి కనిపించిన నిండు చందమామల కలగా ఉంది. విజయ పూల చెండు చేతులు పట్టుకొని చిరునవ్వుతో నమస్కరించింది. కొంతమంది పెదవుల మీద ఉదయించిన చిరునవ్వు శాంతి కిరణాల్లా ఎదుటివారి మనస్సులోకి చొచ్చుకువచ్చి ఆత్మానందం కలిగిస్తాయి. విద్య కూడా విష్ చేశాడు. విజయ కుర్చీలో నుంచి లేవబోతుంటే అతని చేత్తో వారిస్తూ ఫోన్ తీసుకున్నాడు. విజయ ట్రాన్సిస్టర్ ఆఫ్ చేసింది. హలో విద్య అనగానే అవతల నుంచి ప్రభు వెంటనే చాలా నిష్ఠూరంగా, ఏమిట్రా విద్య, మళ్ళా ముక్కును చూపించలేదు నువ్వు? నేను బ్రతికానో చచ్చానో కూడా పట్టించుకోలేదు అడుగుతున్నాడు. విద్య మౌనంగా ఉండిపోయాడు. సమీర్ నాకంతా చెప్పింది విద్య. మా డాడీ అంతే. నువ్వెప్పుడైనా ముఖాముఖి కలవలేదు కదూ? మురళి, పానీకి బాగా తెలుసు. ఐఎమ్ సారీ. ప్రభు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఉంది. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వి అయితే మా డాడీని లక్ష్య పెట్టవు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? విద్య అడిగాడు. బాగా నొప్పిగా ఉంది. లేచి 2 అడుగులు వేయలేను. పెయిన్ కిల్లర్స్ మింగలేక చస్తున్నాను. మందులు జాగ్రత్తగా వేసుకోక తప్పించుకోలేను. నేనుంది ఎవరి దగ్గర అనుకుంటున్నావు? మా సదామావయ్య దగ్గర. ఆయనకి సుస్తీలంటే చెప్పలేని భయం. మందులు మింగే వరకు వదలడు. అసలు ఇంతకీ నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? చెప్పు. ఆ విక్రమ్ అన్న బావ నీ దగ్గరికి వస్తారట. ఎందుకు? నేను వాళ్ళ తమ్ముణ్ణి పొడిచానని ఆ టైంలో ముందు ఎవరు పొడిచారో తెలుసుకుంటారట. మా డాడీ విక్రమ్ని జైల్లో తోయించారులే. బహుశా పోలీసులు నిన్ను కూడా అడుగుతారు. ఆ టైంలో అక్కడుంది నువ్వు, సమీరేగా. అదేమిటి? నేను కేకలు విని కదా వచ్చాను. నరేష్ రెడ్డి, వేణు మొదట్నే నీ పక్కనే ఉన్నారుగా. వాళ్ళు అక్కడ అసలు తాము లేమని చెప్పేశారు. డాడీ మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడతానంటే నేనే వద్దని వార్నింగ్ ఇచ్చాను. నీ సంగతి నాకు తెలుసుగా. నీ జవాబులకి డాడీకి తిక్కరేగిస్తాయి. విద్య, వాళ్ళు వస్తే విక్రమ్ తనే మొదట నన్ను కొట్టి తగాదాకి దిగాడని చెప్పు. విద్య మాట్లాడలేదు. నా ఫ్రెండ్స్వి ఆ మాత్రం అబద్ధం చెప్పి నన్ను రక్షించకపోతే ఎలా? విద్య మౌనం వీడలేదు. నాకు తెలుసు విద్య, అబద్ధం చెప్పమంటే నీకు ప్రాణం మీదకి వస్తుందని. కానీ నాకు తప్పదు. నా కోసం నీ మౌనం ప్రామిస్ అని నాకు నమ్మకం విద్య. నీకు టైం ఇస్తున్నాను. ఈ సాయంత్రం 6 గంటల్లోపు నన్ను చూడ్డానికి రాకపోతే నేనే ఇంకో 10 పెయిన్ కిల్లర్స్ మింగి నీ దగ్గరకు వస్తాను. నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు నన్ను చూడటానికి ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. మళ్ళా చెబుతున్నాను, ఐఎమ్ సారీ. మా డాడీ ఒక స్కౌండ్రల్. నన్ను, నా ఫ్రెండ్స్ని విడదీయటమే ఆయన పని. విద్య, నువ్వు కనుక నిజంగా ఈ సాయంత్రం రాకపోతే ఐ విల్ కిల్ మై డాడీ. నేనంటే చేసి చూపిస్తాను. తెలుసుగా నీకు. బాయ్ మై డియర్ ఫ్రెండ్. ప్రభు మాటలు చివరిగా
అలసటగా ఉన్నాయి, ఫోన్ పెట్టేశాడు. మనం ఈ పాటలో సమీర వారి కుటుంబం గురించి తెలుసుకున్నాం. ఇక విద్యాధర్ విజయ ఎలా కలుసుకున్నారు, కానీ సమీర ఎందుకు విద్యను పెళ్లి చేసుకున్నానంటుంది, ఈ విషయాలు తదుపరి పాటలో విందాం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీ ఒక్క సలహా నాకు చాలా సహాయపడుతుంది. మీ సబ్స్క్రైబ్ వెనుక నేను పడే శ్రమ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.